సంస్కారవంతులుగా తయారు చేసి మా బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసి 4, 5, 10వ తరగతి పూర్వ విద్యార్థుల గురువుల ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ పాఠశాలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. సార్, ప్లీజ్ కమ్ టు ద డయాస్. భావ వ్యక్తీకరణకు హిందీ కూడా ముఖ్యమని, జాతీయ భాష నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను మాకు కులంకషంగా వివరించి, క్లిష్టమైన భాషను మాకు సరళంగా బోధించి మాకు హిందీ పట్ల జిజ్ఞాసను రేకెత్తించిన మా హిందీ పండితులు మహితులు శ్రీ లక్ష్మీ నారాయణ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. పట్ల హుషారు కలిగించిన గణితోపాసకులు అభిజ్ఞులు మా శ్రీనివాస్ సార్ గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఉపాధ్యాయులు సమయపాలన, క్రమశిక్షణ వారి ఆభరణాలు, విద్యార్థుల శ్రేయసే వారి ధ్యేయం. అంతఃకరణ శుద్ధితో క్రమశిక్షణ నేర్పించి ఆటలలో అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి జాతీయ అంతర్జాతీయ వేదికలపై కేసముద్రం పేరును మారుమోగించిన మన పిఈటి మేడం పుష్పలీల గారిని సభపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వస్తా మేడం, మళ్ళా వేరే ఉన్నది. ఓకే మేడం. తమ భుజ స్కంధాలపై వేసుకొని నేనున్నానంటూ ప్రతి పనిని ఎంతో చక్కగా నిర్వహిస్తూ సూర్యుని వల్ల ప్రకాశిస్తూ మాకు సేవలు అందించినటువంటి సూర్యప్రకాష్ సార్ గారికి వందనాలు. రండి, సంటర్ నిల్చోండి, ఒక్కసారి సంటర్ నిల్చోండి. అందరూ చూడండి ప్లీజ్. ఎంతో కష్టమైన గణితాన్ని మేము ఇష్టపడేలా మాకు నేర్పించిన అపర గణిత జ్ఞానులు మా మానస చోరులు లక్ష్మణ్ సార్ గారికి స్వాగతం. తెలుగు పలుకులను మాకు మధురంగా బోధించిన మా గురువర్యులు మమతా మేడం గారు కూడా రావాల్సి ఉండే, మేడం రాలేదు. మేడం కూడా స్వాగతం, సుస్వాగతం. అలానే తెలుగు పలుకులను, నుడికారాలను, వ్యాకరణమును మాకు తమ శ్రావ్యమైన మధురమైన యతి ప్రాసలతో చందయుక్తంగా, రాగయుక్తంగా ఆలపించి మమ్మల్ని అలరించి తెలుగు భాష గౌరవాన్ని మరింత చేసిన ఆర్యులు తెలుగు ఆచార్యులు వెంకటేశ్వర సార్ కూడా వందనాలు. అలానే ఆంగ్లం అంటే హైరాణ పడతాం, ఇంగ్లీష్ ఈజ్ ఆఫ్ ది వరల్డ్
చదవాలంటే ఇంగ్లీష్ కావాలి. అలాంటి భాషను ఎలాంటి ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడేలా నేర్పించిన, అలానే కంప్యూటర్ లేనిది కాలం గడవదని పేద మారుమూల నుండి వచ్చిన పిల్లలను ఆప్యాయంగా అప్పులు చేర్చుకొని తమదైన శైలిలో కంప్యూటర్ శిక్షణ ఇచ్చినటువంటి మధుసార్ గారికి కూడా వందనాలు, ధన్యవాదాలు. మధ్యలోకి ఉంది కదా అరే నువ్వు నెక్స్ట్ వందే మాత్రం అంటే అందరూ పాడాలి, మర్చిపోయినా గుర్తుకున్నా. ఒకరు వండి జన్ मैडम को बिजली అలానే నిల్చోండి కొంచెం ప్లీజ్. మన క్లాస్మేట్స్ ఇద్దరు అబ్బాయిలు షబ్బీర్ అండ్ యాకన్న, మీ చిరునవ్వు మాకు కనిపిస్తూనే ఉంది. మీరు లేరనే మాట శ్వాసకు అడ్డుపడుతూనే ఉంది. మీరు మా మధ్య లేకున్నా మా అందరి మనసులు మీ హృదయాన్ని పలకరించగలవని ఆశతో జీవిస్తున్నాము. మమ్మల్ని వీడి ఆకస్మిక మరణం పొందిన మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. షబ్బీర్ అండ్ యాకన్న 2 minutes. ఓకే, థ్యాంక్ యూ. మన ఉపాధ్యాయ బృందం నుండి నారాయణరావు సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సార్ గారు కూడా అకాల మరణం చెందడం జరిగింది. సార్ కూడా మనకు ఎన్నో సేవలు చేశారు. మన కోరుకొండపల్లి సార్ కూడా మాకు చేసినటువంటి సేవ 50 మన హెచ్ఎం సార్ ప్రేయర్ అయిపోయిందంటే సార్ అక్కడ డయస్ పైన నిల్చొని కట్టెబట్టుకొని ఉండేవాళ్ళు. సార్ని చూస్తే ఎక్కడ ఒక అడవిలో పులి కనుక వస్తే జంతువులను ఎక్కడ నక్కుకుంటాయో సార్ని చూస్తే మేము కూడా అందరం ఎక్కడో అక్కడ సైలెంట్ అయిపోయే వాళ్ళము. మాకు సార్ బయో సైన్స్ చెప్పేవాళ్ళు. క్లాస్ కూడా చాలా ప్రశాంతంగా ఉండేది. సార్ క్లాసే వినేవాళ్ళం. సార్ అంటే మాకు చాలా భయం కూడా, కానీ సార్ మాకు చాలా బయో సైన్స్ ఎంతో బాగా చెప్పేవారు. అలానే సార్ నాకు దెబ్బలు వేసిపోయేవాళ్ళు. అదైతే నాకు నేను ఇప్పుడు కూడా మా పిల్లలే చెప్తా ఉంటాను. అలానే ఇంగ్లీష్ జగన్మోహన్ సార్ మాకు చాలా గ్రామర్ ఎంతో బాగా చెప్పేవాళ్ళు. సార్ చెప్పిన కింగ్ అంటే గ్రామర్ ఇన్ డ్రామ్ ఇప్పటికి కూడా నేను ఆ పాఠం గుర్తుపెట్టుకుంటాను. అలానే మ్యాథ్స్ అన్నది తిట్టుకోవద్దు, కానీ నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం ఫస్ట్ నుంచి. నేనైతే సార్కు జ్వరం వస్తే బాగుండదు మొక్కుకునే దాన్ని. ఎవరైనా ఎగ్జామ్ ఉంటే సార్ జ్వరం వస్తే బాగుండు, సార్ రాకపోయే వాళ్ళు అనుకున్నామని. సారీ సార్ అంటే నాకు ఎందుకో నేను మ్యాథ్స్లో అప్పటి నుంచి ఇప్పటికంటే నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం.
అలానే ఫిజిక్స్ మనకు సురేష్ సార్ కూడా చాలా బాగా చెప్పేవారు. సార్ జోకులు చాలా వేసేవాళ్ళు అన్నట్టు. ఓరినా సైలెంట్ గా ఉన్నా లేకపోయినా 4 గొడవలు నీ పాఠం చెప్పుకొని పోతా అనేవాళ్ళు. అలానే బయోసైన్స్ సార్ చెప్పేవాళ్ళు. సోషల్ విమల మేడం కూడా మనలో స్టూడెంట్ లాగానే ఉండేవాళ్ళు. మేడం ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ అనుకుంటా ఉన్నాను. మేడం కూడా ఎంతో కలివిడిగా ఉండి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అలానే పుష్పలీల మేడం, ఇక మాకైతే కోరకొండపల్లి నుంచి మేము ఇక్కడికి 8th క్లాస్ లో వచ్చినాము. అంతకుముందుకు అసలు మాకు గేమ్స్ అంటే ఏంటో తెలియదు, మా ఊరు దగ్గర లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి ఖోఖో టీమ్ లో ఒక మంచి ప్లేయర్ గా తయారయ్యాము. మన ఖోఖో టీమ్ లోనే 4-5 జాబ్స్ కూడా వచ్చాయి. ధన్యవాదాలు మేడం, మీ పేరు మేము ఎప్పటికి గుర్తున్నాం, మీ రుణం తీర్చుకోలేనిది. అలానే ఇంకొక అన్న, మన స్కూల్ కు పెద్ద అనేటువంటి రమేష్ అన్న కూడా మన స్కూల్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. అన్న నీకు కూడా ధన్యవాదాలు. మేము ఎప్పుడు నిండు నూరేలతో ఉండాలని కోరుకుంటున్నాను. మరోసారి కానీ ఓకే పెళ్లి చేసుకోవాలి, నీ పెళ్లి మమ్మల్ని అందరినీ పిలవాలి కూడా. ఓకే అలానే మన లక్ష్మణ్ సార్ అయితే ఇక బాయ్స్ తోని ఫ్రెండ్స్ తో ఉన్నట్టే ఉండేవాళ్ళు. పిల్లలు కూడా సార్ తో చాలా అంటే కామెంట్ చేసేవాళ్ళు, చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు. మ్యాథ్స్ చాలా బాగా చెప్పేవాళ్ళు సార్ మాకు. మధు సార్ కానీ సూర్యప్రకాష్ సార్ కానీ వాళ్ళంతా ఎంతో డెడికేట్ గా స్కూల్ కోసం పనిచేసేవాళ్ళు. అలానే పూర్ణచంద్ర సార్ మధుసూదన్ సార్ వీళ్ళందరూ కూడా ఎన్ఐటి నుంచి వచ్చి మనకు కంప్యూటర్లో మంచి శిక్షణ ఇచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు సార్. మేము పిలవగానే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పాదాభివందనాలు. రానటువంటి వాళ్ళకు కూడా పాపం వాళ్ళకు రావాలని ఉండొచ్చు, కాకపోతే పరిస్థితుల రీత్యా రాలేకపోయారు. వాళ్ళందరూ కూడా మేమందరం ఎంతో రుణపడి ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అర్థమైపోతుంది. ప్రస్తుతానికి నేను ఇక్కడ స్టేషన్ మాస్టర్ తాళాపురంలో వర్క్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మోట శైలజ. చాలా హ్యాపీగా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినందుకు. అయితే సార్ల గురించి చాలా చెప్పొచ్చు, కాకపోతే టైం లేదు కాబట్టి నేను ఒక విషయం చెప్తా. నారాయణరావు సార్ మాకు సైన్స్ చెప్పేవారు ఖాళీ టైంలో వచ్చి. అయితే సార్ నాకు ఇప్పటికీ గుర్తుంటారు, ఎందుకంటే సారు ప్రతిసారి వచ్చినప్పుడు ప్రతిసారి కదా అప్పుడప్పుడు ఒక విషయం చెప్పేవాళ్ళు. అమ్మ మీరు ఫెయిర్ అండ్ లవ్లీ రాయకండి అమ్మ, పాల మీగడలో కొంచెం అది పసుపు వేసుకొని రాసుకోండి అమ్మ, అది చాలా హెల్తీ అని. అది నాకు ఇంకా చాలా బాగా గుర్తుంది. అంటే పుష్పలీల మేడం తోటి నాకు అంత టచ్ లేదు, ఎందుకంటే నేను హైట్ ఉన్నాను బాగా. స్పోర్ట్స్ లో కబడ్డీలో ఎంచుకునే వాళ్ళు, కాకపోతే ఆడడం మాత్రం రాదు నాకు. అందుకని పుష్పలీల మేడం తోటి అంత టచ్ లేదు. లక్ష్మణ్ సార్ అయితే మన బ్యాచ్ లో కలిసిపోయేవారు అనమాట ఫ్రెండ్లీగా. జగన్ సార్ ఇంగ్లీషు బాగా చెప్తారు, అలాగే చాలా మంచి ఐడియాలు ఇస్తారనమాట మన ఫాదర్ లాగా. అట్లా హిందీ సార్ అయితే నా దగ్గరికి వచ్చి ఒకసారి హిందీలో నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఆ క్వశ్చన్ రాసి కింద ఏం రాసినంటే మేము దీపావళికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము హై అని ఇట్లా రాసాను అనమాట. నేను హిందీ రాక అయితే అమ్మ నువ్వు నీట్గా కరెక్ట్గా రాస్తున్నావు అమ్మ, నీ రైటింగ్ కూడా బాగుంది, కానీ అది హిందీలో రాయమ్మ కొంచెం అని చెప్పేవాళ్ళు. ఇలాంటి మెమరీస్ చాలా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ అందరూ గుర్తులేరు, కొంతమంది గుర్తున్నారు. ఓకే, చాలా బాగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగా ఇట్లా ఏర్పాటు చేశారు. మన ఫ్రెండ్స్ కూడా నిన్న కొంతమంది వచ్చి చాలా కష్టపడ్డారు, కట్టెలు నరికారు, ఇదంతా బాగా చేశారు, వంటలు చేపించారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మేమైతే అఫీషియల్ గా వచ్చి తిని వెళ్తున్నాం ఎంజాయ్ చేసి. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జనార్దన్, మాది తిమ్మంపేట. నేను ఇప్పుడు ప్రస్తుతం డ్రైవింగ్గా చేస్తున్నాను. సార్ మాదారపు జనార్దన్ సార్. ఓకే. నా పేరు సామల సరిత, మేము హన్మకొండలో ఉంటున్నాము. డిగ్రీ కంప్లీట్ చేశాను, తర్వాత మ్యారేజ్ తర్వాత టీటీసీ చేశాను. కానీ మా సార్ నేను ఓన్గా, మా సార్ ప్రెస్ ఎంప్లాయ్, ప్రజెంట్ అయితే ఓన్గా బిజినెస్ పెట్టుకున్నాము. ఐఎమ్ ఈజ్ ద సిస్టమ్ వర్కర్. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మన సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు ఇలా కలుస్తామని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా ఇలాంటి రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పేరు బత్తుల విద్యాసాగర్ ఫ్రమ్ కోరకొండపల్లి. ఇంకా చెప్పాలని ఉంది, చాలా చెప్పాలని ఉంది, కానీ టైం లేదు. ఎందుకంటే
నేను చాలా వరకు లేట్ వచ్చేవాడిని. లేట్ వచ్చినప్పుడు ఏమైందంటే పీటీ మేడం కట్టబట్టుకొని ఆడ నిలబడేసరికి మాకు సైకిల్ ఇటు నుంచి తీసుకుపోవాలా అటు నుంచి తీసుకుపోవాలా ఎక్కడ పెట్టాలి సైకిల్ అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేసేది బాగా. నెక్స్ట్ హెడ్ మాస్టర్ సార్ ఎక్కడున్నాడు అంటే ఇటు నిలబడ్డాడంటే చాలు అసలు భయం గడగడగడ ఉండేది. అవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే మనకు టైం లేదు. బట్ ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన మన ఉపాధ్యాయులందరికీ శుభోదయం అండ్ హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సీత. నేను ఎంతమందికి గుర్తున్నాను? ఓకే, నా పేరు సీత. నేను ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను ఎట్ ఎంపీపీఎస్ హసన్పర్తి. నాకు 2012లో జాబ్ వచ్చింది. ఈ జాబ్ రావడానికి కారణం ఇప్పుడు డయాస్ మీద ఉన్న మన సార్ వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. అంటే నన్ను చదువుకునే రోజు అప్పటి నుంచి కూడా సార్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఉండేది. మీ హెల్ప్ కూడా ఉండేది. ఓకే, ఫస్ట్ అప్పుడు ఈ జనరేషన్కు మన జనరేషన్కి చాలా గ్యాప్ ఉంది. అంటే నేను స్కూల్లో టీచ్ చేస్తున్నాను కనుక ఇది చెప్తున్నాను, ఒక మాటలో చెప్తాను. అయితే మనము అప్పుడు సార్ వాళ్ళను ఎక్కడో ఉన్నారంటే మనము భయపడేది, సార్ ఎక్కడ చూస్తారో ఏమంటారో అని కదా. కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, టీచర్లను చూసి కూడా కాళ్ళ మీద కాలు వేసుకొని వాళ్ళ ముందు నుండే వెళ్ళడం. అంటే ఇదంతా ఎవరి తప్పు? అంటే ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారు కదా, మన పిల్లల్ని కూడా అలా పెంచొద్దు. అంటే వాళ్ళకి చదువుతో పాటు సంస్కారం అనేది కూడా నేర్పించండి. అంటే మంచి జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, మంచి శాలరీ ప్యాకేజ్ అని ఇవన్నీ నేర్పుతూ ఉంటాం మన పిల్లలకి. ఇది చేయండి, అది చేయండి. కానీ పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, టీచర్లను గౌరవించాలని. అంటే నేను ఇప్పుడు స్కూల్లో చేస్తున్నాను కనుక ఈ మాట చెప్తున్నాను. ఇదంతా కూడా మన సమాజం, అంటే మనం కూడా ఉన్నాం కదా, అందుకే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అయితే చదువుల తల్లి సరస్వతీదేవి అండ్ లక్ష్మీదేవి అంటే ఇద్దరు కూడా పక్కనే ఉంటారు. చదువుల తల్లి ఉంటే ఆల్రెడీ లక్ష్మీదేవి వెంట ఉన్నట్టే, కానీ డబ్బులు ఉంటే సరస్వతీదేవి ఉండదు. ఇంతటి సంస్కారాన్ని ఇచ్చిన ఈ గురువులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. స్కూల్ పక్కన నేను ప్రెసిడెంట్లో పనిచేస్తున్నాను నవ తెలంగాణలో. థ్యాంక్ యూ సార్. పెరుమల్ల జోష్ల నా తిమ్మంపేట. అసలు నేను వస్తానని ఊహించలేదు. శ్రీలత నాకు కాంటాక్ట్లో ఉంది, సరిత కాంటాక్ట్లో ఉంది. నేను రానని అనుకున్నాను. నైట్ శ్రీలత ఫోన్ చేసి 7 గంటల నేను రాని అని చెప్పేశాను. మళ్ళీ నాకు ఎందుకో చాలా రోజులు ఎందుకు ఫ్రెండ్స్ని కలవాలి, సార్ వాళ్ళందరినీ కలవాలని ఎంతో ఆశతో ఉన్నాను. మళ్ళీ మా అక్క వాళ్ళు వస్తుంటే ట్రైన్లో నైట్ 12కి ఎక్కా ట్రైను, మార్నింగ్ 3:30 దిగా. నైట్ అసలు నిద్రపోలే. నేను ఎంతో సంతోషంగా ఉంది నాకు మీరందరూ కలుసుకున్నందుకు, రామన్న మేడానికి కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రోజు ఇలా వస్తున్నాను, నేను ఇలా నిలబడి ఇలా మాట్లాడతానని కూడా నేను అనుకోలేదు. వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సార్ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కుతుపానీలు ఫ్రమ్ కేసంద్ర విలేజ్. నేను ఉండేది హైదరాబాద్లో. ప్రస్తుతం నేను చదువుకున్న సందర్భంలో తాపీ చేస్తున్నాను. ఇప్పుడు అదే వర్క్ చేస్తున్నాను. నా పేరు మాధవి సార్, కొమ్ము మాధవి, కేసముద్రం సార్. 10th వరకు ఇక్కడే చదువుకున్నాను సార్. మీకు అందరికీ తెలుసు, సార్ వాళ్ళకి తెలియదు కాబట్టి నేను సార్ వాళ్ళకు చెప్తున్నాను. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను లోకల్ కాబట్టి అందరికీ తెలుసు. నాది ఇక్కడే సార్, అత్తగారు కూడా కాబట్టి అందరూ మాకు లోకల్లో ఉంటాం సార్. నా 10th కంప్లీట్ అయిపోయాక నర్సింగ్ చేశాను మేడం. నాది ANM కంప్లీట్ అయింది సార్. అందరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాయిస్ ఎంత ఎవరిని బెదిరియను, ఏది లేదు కానీ అందరూ చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులైనా నర్సింగ్ సార్ నాది ANM కంప్లీట్ అయింది సార్. నర్సింగ్ ఫీల్డ్ లో ఎవరు కూడా లేరా? ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గురువార్యులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
ఫ్రెండ్స్ అందరికీ కూడా బాగున్నారా? ఎస్, బాగుంటానే ఇక్కడికి వచ్చినాం కదా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు మీట్ యూ. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాలు 20 years తర్వాత మనం కలవడం అనేది చాలా హ్యాపీ. సో ఈ 20 years తర్వాత కూడా మనం మన డిసిగ్నేషన్స్, మన వర్క్స్ అన్ని కూడా పక్కన పెట్టుకొని మనం మనలాగే వచ్చాం, మనలాగే ఎంజాయ్ చేద్దాం. సో నా పేరు వచ్చేసి మందుల స్వప్న. మీ అందరికీ బాగా గుర్తుండేది చింటూ. ఎస్, విత్ పాయింట్ షర్ట్. ఎస్, గర్ల్స్ లో బాయ్ లాగా ఉన్నది నేను ఒక్కదాన్నే. సో నాకున్న స్పెషల్ క్వాలిఫికేషన్ అని గుర్తుపట్టడానికి. ఇప్పుడు కూడా సార్ వాళ్ళని ఇన్స్పిరేషనల్ తీసుకొని నేను సోషల్ వెల్ఫేర్లో సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను, గెస్ట్ ఫ్యాకల్టీగా. సో నా రోల్ మోడల్ ఎవరు అంటే ధైర్యంగా మాట్లాడడంలో మేడం, ఎక్స్ప్లెనేషన్లో తెలుగు మేడం. ఒక క్లాస్ని ఎంత బిజీగా ఉండొచ్చు, ఒక పిల్లవాడిని ఎంత బాగా చేయొచ్చు అనడానికి బెస్ట్ ఇన్స్పిరేషనల్ నారాయణ సార్. ఎందుకంటే సార్ కరగారి విత్ గిరిగిరి విత్ గిరి విత్ రంగ కమనీయంబులై ఓ రోజు క్లాస్కి వచ్చి ఇది చెప్పారు. ఆ రోజు మొత్తం టెక్స్ట్ బుక్ వెతుకుతూనే ఉన్నాం, బట్ అది దొరకలేదు. సార్ చెప్పిన చిన్న ట్రిక్ అది మనల్ని ఎంగేజ్ చేయడానికి. సో మన లైఫ్లో చాలా హడల్స్ వచ్చి ఉంటాయి, చాలా హ్యాపెన్స్ వచ్చి ఉంటాయి. సో ఎవ్రీథింగ్ లివ్ ఇట్. ఈ రోజు మనం మనలాగే ఎంజాయ్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. నా పేరు యశ్వని శ్యామ్ సుందర్. నేను రెడ్డి ల్యాబ్లో టీమ్ లీడర్గా చేస్తున్నాను. నా పేరు సంతోష్ కుమార్ సార్, మాసాడి సంతోష్ కుమార్ సార్. నేను ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. నాకు వచ్చేసి మ్యారేజ్ అయిపోయింది, నాకు 2 పిల్లలు, 2 బాబులే. ప్రజెంట్ వచ్చేసి నేను మహబూబాబాద్ ఎస్పీ ఆఫీస్లో ఐటీ కోర్ టీంలో చేస్తున్నాను. దయచేసి ఇక్కడికి వచ్చిన అందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, దాదాపు అందరూ మొబైల్ ఫోన్ కంపల్సరీ వాడుతున్నారు, పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు. నా యొక్క సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ గూగుల్ పే, ఫోన్పే అనేది ఖచ్చితంగా వాడుతున్నారు. డైలీ నేను చేసేది టెక్నికల్ టీంలో కాబట్టి నా దగ్గరికి చాలామంది చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా కాంప్లైంట్స్ లక్షలు పోగొట్టుకుని వస్తున్నారు. చిన్నదే కదా అని వాళ్ళు ఏదైనా లింక్ వస్తే క్లిక్ చేస్తున్నారు. దయచేసి మీ మొబైల్లో ఎవరు ఎంత ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే ఒక బ్లూ కలర్ లింక్ కనుక పంపిస్తే దాదాపు క్లిక్ చేయొద్దు. సైబర్ నేరానికి ఒకసారి మోసపోతే డబ్బులు అనేది రాదు, తిరిగి రాదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మీరే కావచ్చు, మీ పిల్లలే కావచ్చు, చాలా మంది వ్యవసాయం చేసే వాళ్ళు కావచ్చు, జాబ్ భయం పోలేదు, ఇప్పుడు కూడా భయం వేస్తుంది. సెకండ్ టైం స్టేజ్ మీద మాట్లాడాను. ఫస్ట్ ఒకసారి 10th లెవెల్ మాట్లాడాను, సెకండ్. కానీ అప్పుడు భయం ఉంది, ఇప్పుడు భయం ఉంది. ఎదిగినా కూడా భయం అయితే ఎక్కడ పోలేదు, గౌరవంతో కూడిన భయం. సో నా పేరు రంజిత్, నాగెల్లి కోరకడపల్లి. నాకు 2 బాబులు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఓన్ బిజినెస్ పెట్టుకున్నాను, ఎలివేటర్ టెక్నీషియన్గా. సో నా ఓన్ బిజినెస్. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మన ఫ్రెండ్స్, ఒక పర్సన్కు ఒక గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ నేను ఇక్కడ 8th వచ్చినప్పుడు నేను ఒకటే గోల్ పెట్టుకున్నాను. నేను వెళ్ళాలి, చదువు అంటే చదవలేదు, జస్ట్ నేను కంపల్సరీ డిగ్రీ చేయాలి. పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా సెకండరీ, నా గోల్ ఒకటి డిగ్రీ చేయాలి. ఫస్ట్ డిగ్రీ అయిపోయినాక నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవాలి, నెక్స్ట్ హైదరాబాద్ పోయి సెటిల్ కావాలి. అది ఏ పని అయినా సరే ఆ పనిలో నేను ఒక పొజిషన్లో ఉన్నాను. ఫస్ట్ నా మ్యారేజ్ అయిపోయినప్పుడు ఒక 1 lakh ఖర్చు పెట్టుకున్నాను. ఆ 1 lakh సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో నేను సంపాదిస్తానా లేదా? ఆ రోజులలో 1 lakh అంటే చాలా ఎక్కువ, 2009. సో అదొక సెకండ్ గోల్. ఈ 1 lakh సంపాదించడానికి నేను హైదరాబాద్కి వెళ్ళాను. ఆ 1 lakh సంపాదించడానికి దగ్గర ఒక 8 years పట్టింది. గోల్ రీచ్ అయిపోయినా, మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు, 1 lakh సంపాదించిన. నెక్స్ట్ హైదరాబాద్లో ల్యాండ్ తీసుకొని ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, కనీసం ఒక గుడిసె ఉండాలని అదొక గోలు. గుడిసె కాదు, గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కట్టేసుకున్నా, హ్యాపీ. అవన్నీ రీచ్ అయిపోయినాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైనా ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ కంపల్సరీ అవుతారు గోల్ నేను చేస్తా అనేది. సురేష్ ఉన్నాడు ఎగ్జాంపుల్. సురేష్ ఏమన్నాడు అంటే, నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నా, చదువుతూనే ఉన్నా, నాకు చేయాలి, ఒక జాబ్ కొట్టాలి ఏదో అని చెప్పేసి ఒక జాబ్ కొట్టేసాడు, వాళ్ళ గోల్ రీచ్ అయ్యండి. నేను అడిగాను ఉన్నా, సురేష్ అందులోనే ఇంకా పోస్ట్ కొట్టచ్చు కదా అంటే, ఇప్పటి వరకు కష్టపడ్డాను, ఇక నేను కష్టపడాలంటే ఇంకా అది కాదు, ఇప్పటికైనా నేను సుఖంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఉన్న పోస్ట్ తోటి హ్యాపీగా ఉంటాను. సో అందరు ఫ్రెండ్స్ ఎవరైనా నేను తక్కువ నువ్వు ఎక్కువ అనేది లేకుండా ఒక గోల్ పెట్టుకొని దానికి రీచ్ అవ్వాలి.
నేను ఒక 1 lakh చూస్తా అనుకున్నాను, అట్లా ఆ 1 lakh చూస్తా అనుకుని పోయినండి. అట్లాంటి నేను ఒక 100 లక్షలు చూసిన. సో అంటే 100 లక్షలు రీచ్ అయినా, అంటే 1 lakh చూడగలుగుతానని పోయినండి, అట్లాంటి 100 లక్షలు చూసిన నేను. సో ఎవరికైనా ఒక గోల్ పెట్టుకొని మనం చేసే దాంట్లో చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో బీ హ్యాపీ ప్రజెంట్. సో థ్యాంక్ యూ. హాయ్ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సార్ మీరు అందరు వచ్చినందుకు. మేము ఒక మ్యాక్సిమం 1 month అవుతుందేమో ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు నిద్రలేదు సార్, అసలు వస్తారా రారా, ఎవరు వస్తారు. 1 month నుండి అదే టెన్షన్, వస్తారా రారా. ఇందులో పెద్ద మాకు వచ్చిన హ్యాపీనెస్ సార్ రావడం, నారాయణరావు సార్. చాలా అంటే చాలా, ఒక కన్న తండ్రిని కలిస్తే మనము పుట్టింటికి వచ్చి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, మీరు వచ్చినందుకు మేము అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ప్రతిరోజు అందరు ఫోన్లో మాట్లాడడం, సార్ వస్తున్నారా సార్ వస్తున్నారా. మమత మేడం రానందుకు చాలా బాధగా ఉంది సార్. మధు సార్ మనకు కంప్యూటర్ సార్ గర్ల్స్ All right, okay. Yes, yes. Thank you. నేను ఇప్పుడు 2012లో నేను ఎడ్జిటీగా చేస్తున్నా సార్. 12 years అయింది ఇప్పుడు. మా ఇన్స్పిరేషన్ మొత్తం అందరికీ మ్యాక్సిమం ఈ టీచర్స్. ఎందుకంటే మేము ప్రైమరీలో చేసినప్పుడు మాకు ఇంకా అంత పెద్ద నాలెడ్జ్ ఉండదు. 8th, 9th, 10thలో మనం చదువుతున్నాము అంటే దానికి ఒక గోల్ పెట్టుకుంటామంటే ఖచ్చితంగా హై స్కూల్ టీచర్స్నే. మేము చేస్తున్నది టీచర్ వృత్తి కాబట్టి ప్రతిరోజు నాకు ఒక విద్యార్థిలో మనకు ఒక ఫ్రెండ్ కంపల్సరీగా అనిపిస్తారు. నాకు మన పిల్లలకి నేను ప్రతిరోజు మన టీచర్ల గురించి చెప్పాల్సిన సందర్భం ఖచ్చితంగా ఒకటి కాకపోయినా ఒకటి వస్తుంది. నేను డిఎస్సికి ప్రిపేర్ అయినప్పుడు కూడా మన మమత మేడం చెప్పిన గ్రామర్ నోట్సే నేను చదువుకున్నా సార్. స్టిల్ ఇప్పటి వరకు నాకు ఆ నోట్స్ ఉంది. మేడం చెప్పిన ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కూడా ఇప్పటికీ గుర్తుంది. ఇందువదన కుందురాదన ఇది అలంకారాలు, ప్రతి ఒక్క అలంకారాన్ని కానీ దేని కానీ ఇప్పటికీ ఇంత స్టిఫ్గా మనం గుర్తున్నామంటే మేడం వాళ్ళు ఎంత బాగా మనకు చెప్పారు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. మా జీవితాలు ఇంత సక్సెస్ఫుల్గా కావడానికి మీరు మాకు ఇన్స్పిరేషన్ అయినందుకు చాలా ధన్యవాదాలు సార్. మా నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినరు. అది నా లైఫ్లోనే ద మోస్ట్ వండర్ఫుల్ మూమెంట్. అలాగే మనందరం ఎలా అయితే ఈ టీచర్లను ఇన్స్పిరేషన్. నా పేరు రాధిక. First of all, I would like to thank you for all the teachers to be here and friends. Thank you so much, and the people who are worked from last 1 month, especially my special thanks to coordinators to make this event happen. యాక్చువల్గా మేము మమత అన్నట్టు ప్రైమరీ స్కూల్ వరకు కూడా మాకు స్టడీస్ చదవడము, ప్రిపేర్ అవ్వడము, ఒక గోల్ అంటూ మాకు ఏమీ లేదు. అక్కడ అంత ఫౌండేషన్ కూడా లేదు. సో మేము 8th ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నారాయణరావు సార్ హెడ్ మాస్టర్గా ఉన్నారు. సో ఆయన మాకు చాలా నేర్పించారు ఈ స్కూల్లో. అండ్ దీస్ 3 years ఓన్లీ వీ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ ది స్కూల్ అండ్ ఫ్రమ్ ద టీచర్ ఉండే నా లైఫ్లో. బట్ అప్పుడు నారాయణరావు సార్ కానీ జగన్మోహన్ రెడ్డి సార్ కానీ నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంటే నాకు ఈ స్టేజ్లో నిలబెట్టింది చెప్పాలంటే. అండ్ నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటాను వాళ్ళిద్దరినైతే. మేబీ స్పోర్ట్స్లో అయితే నేను ఎప్పుడూ అంత ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. అండ్ నాకు నేర్పించిన మ్యాథ్ అవన్నీ నాకు ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఎంపీసీ తీసుకున్నాను. సో నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడడానికే నాకు భయం వేసేది. స్వయం పరిపాలన దినోత్సవం రోజు నేను ఇంగ్లీష్ టీచర్గా చెప్పాను ఇక్కడ. అప్పుడు లైక్ నా ఒక మెమరీ ఉంది, చాలా సిల్లీ మెమరీ అది. వాక్స్ని కాళ్ళు అని చెప్పాను నేను ఇంగ్లీష్ టీచర్గా చెప్పినప్పుడు. అప్పుడు నాకు చాలా మిత్రులకు కూడా నాతోటి చదివినట్టు మిత్రులకు కూడా నా యొక్క నమస్కారం. నా పేరు తోట ఉమాశంకర్. నేను పంచాయతీ కార్యదర్శిగా చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరి సంతోష్ కుమార్, నేను మార్కెట్ కమిటీలో ఆఫీసులో పనిచేస్తున్నాను. సార్లకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
స్వాగతం సార్ అందరికీ. గుర్తుపట్టారా సార్? నేను రజిత నా పేరు, కోరుకొండపల్లి. నాతో చదువుకున్న 3 సంవత్సరాలు మీతో చదువుకున్నటువంటి నా స్నేహితులందరికీ హాయ్ సార్. ఈరోజు నేను 2018 TSPSC ద్వారా గురుకుల టీచర్గా అపాయింట్ అయ్యాను. డోర్నకల్లో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. 8th క్లాస్లోనే అనుకున్నాను తెలుగు టీచర్ అవ్వాలని. నేను ఖచ్చితంగా తెలుగు టీచర్ని అయ్యాను. నా గోల్ని రీచ్ అయ్యాను. దానికి కారణం ఏంటంటే వేదికను అలంకరించిన మన గురువు చాలా ముఖ్యం. కానీ నేను ఇప్పుడు ఒక ఉపాధ్యాయులుగా వర్క్ చేస్తున్నాను కదా, వాళ్ళలో మనం ఎక్కడా కనిపిస్తలేము. మేబీ సమాజం యొక్క ప్రభావం ఉంటుంది, సోషల్ మీడియా ప్రభావం ఉంటుంది. అప్పట్లో అవి లేకపోవడం అనేది అందరికీ చాలా ధన్యవాదాలండి. కొంతమంది ఏమో ఎప్పుడైనా ఎన్నుకుంటారు, నడిపించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఓకే అండి, వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ, మా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు కీర్తి నవీన్. ఇదే స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాను. నేను ప్రజెంట్ ఇండస్ఇండ్ బ్యాంక్లో లోన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. కోరుకొండపల్లి. నేను హెచ్డిఎఫ్సిలో బ్యాంక్లో చేస్తాను సార్. నా పేరు రమేష్, మా మిస్సెస్ మాజీ సర్పంచ్. ప్రజెంట్ నేను డ్రైవర్గా చేస్తున్నాను. గురువులందరికీ పాదాలు ఉంటున్నాను. అలాగే నా తోటి నమస్కారం. నా పేరు రవీందర్, కోరుకొండపల్లి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, కలకత్తా ఎన్టీఆర్ బంగ్లాదేశ్ బార్డర్. అసలు నేను ఈ ప్రోగ్రామ్కి వస్తున్నా రానా అని ఒక 6 months నుంచి వెయిట్ చేస్తున్నాను. నాకు వీళ్ళు ఒక డేట్ చెప్పారు, ఈ డేట్ రోజు ఈ ప్రోగ్రామ్ చేద్దామంటే లేదు, ఆ డేట్కు నేను రాలేను అంటే అది క్యాన్సిల్ చేసి స్పెషల్గా నా కోసం నన్ను అడిగి అనిలు ఇంకా కొంతమందిని అడిగి ఈ డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను వస్తాను అని చెప్పాను. అనుకోకుండా వచ్చాను. బట్ నేను మా ఫ్యామిలీతో పాటు ఉంటున్నా అక్కడ. ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంచేసి నేను ఒక్కరిని వచ్చాను. ఈ ప్రోగ్రాంకి రావాలి, మా గురువులు అందరినీ చూడాలి అనుకున్నాను. వచ్చాను, చూశాను. ఒకసారి మా గురువులందరికీ నా స్టైల్లో సెల్యూట్. అందరికి నమస్కారం. ముఖ్యంగా చెప్పేదంటే నేను కానిస్టేబుల్ని డిప్యూటేషన్లో గ్రేహౌండ్స్లో కానిస్టేబుల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్పోర్ట్స్. మేడం క్లాస్లో ఉన్నా కానీ ఎంత సార్ వచ్చి క్లాస్ చెప్తున్నా కానీ చేయి పట్టుకొని గ్రౌండ్ పరిగెత్తించేది. స్టిల్ ఇప్పటికీ నేను పరిగెత్తుతూనే ఉన్నాను. మార్నింగ్ కూడా 10 km చేసి వచ్చిన. థ్యాంక్ యూ మేడం. మా లక్ష్మణ్ సార్ బయటనేమో క్రికెట్ ఆడేది, ఆ గేమ్లో గొడవ పడేది. మళ్ళీ స్కూల్కి వచ్చిన తర్వాత సార్ల డిసిప్లిన్ ఉండేది, నమస్తే పెట్టేది. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు, ఇక్కడే లోకల్ కేసంద్ర విలేజ్. అందరూ నిక్ నేమ్ బుడ్రాజు అని పిలుస్తారు. యాక్చువల్గా నేను 2009 February 20 నేను సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. లాస్ట్ మంత్ February 20కి నా సర్వీస్ 15 years కంప్లీటెడ్ అయింది. గేట్ గార్డ్ సూపర్వైజర్ సెక్యూరిటీ ఆఫీసర్. సో లాస్ట్ 2 months బ్యాక్ నాకు హోమ్ గార్డ్ కూడా ఆఫర్ వచ్చింది కాంట్రాక్ట్ బేసిక్లో. సో సాలరీ తక్కువ దీంట్లోనే కంటిన్యూషన్ చేస్తున్నాను. గురువులందరికీ నమస్కారం. నమస్తే. నా పేరు లక్ష్మణ్, గద్దె లక్ష్మణ్. నేను ఇక్కడ 8th వరకు చదివాను. 9th 10th మాత్రం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో అక్కడ చదివిన. ఇక్కడ 8th వరకు ఇక్కడనే చదివిన. మీరందరూ తెలుసు నాకు, కొంతమందికి నేను తెలియకపోవచ్చు కానీ సార్లు అందరూ టీచర్స్ అందరూ నాకు తెలుసు. మేడం ఎక్కువ అంటే ఖోఖో, నేను ఖోఖోనే ఆడేది. ఖోఖో ఇప్పుడు వివేకానంద స్కూల్లో ఇన్ఛార్జ్ వార్డెన్గా చేస్తున్నాను. నమస్కారం. వేదిక అలంకరించిన ఉపాధ్యాయులందరికీ మేడం
అవసరం ఎందుకంటే మేడం కాబట్టి స్పోర్ట్స్ కాబట్టి ఇష్టమైన స్పోర్ట్స్. కానీ మేడం బ్యాడ్ లక్, నేను 8th క్లాస్ వరకే చదువుకున్నా, ఎక్కువ వాళ్ళతో చదువుకోలేకపోయినా కూడా నన్ను ఇన్విటేషన్ చేశారు. నేను సొంతంగా ట్రావెల్స్ నడుపుకుంటున్నాను మేడం. కేసు సార్ వాయిస్ నేను ఒక 10 years బ్యాక్ విన్నా, మళ్ళీ నైట్ విన్నా. సార్ ఫోన్ చేసిండు నాకు, ఎవరు ఉండే గబ్బేదాన్ని మాకు ఇక్కడ కూర్చోండి మేడం. అమ్మా సార్ నేను రంజిత్ మాట్లాడు. చెప్పు అమ్మ. సార్ అప్పుడు గుర్తుడు రావడం మరి ఏందో సార్. ఇక్కడ 10 మంది ఎవరు కూడా మాట్లాడలేదు సార్, ఎవరు కూడా మాట్లాడలేదు. సార్ మీరు అంటే మార్నింగ్ వస్తున్నా బాబా అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఒక్క చిన్న మూవీస్ జనార్దన్ ప్రతి సోమవారం నాడు సార్ది నోట్స్ మనం చేయాలి. నేను నోట్స్ రాయలేదు, బ్యాడ్ లక్ జనార్దన్ బలయ్యాడు. మన పేరు చెప్పి నేను నోట్స్ తీసుకొని సార్ చూపించిన. ఓకే థ్యాంక్ యూ సార్. 9th క్లాస్ నా మ్యారేజ్ అయింది. అయినా మా ఫ్రెండ్స్ అందరూ ఈ గ్యాదరింగ్ ఇన్విటేషన్ చేసిండ్రు. నాకు మ్యారేజ్ 2 పాపలు, ఒక పాప ఒక బాబు ఉంది. డాక్టర్ కోర్సు. నాకు మా బాబు 10th క్లాస్ చదువుతుండ్రు. మేము అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నాం. నా పేరు జిగంటి ఉపేంద్ర. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్, హౌ ఆర్ యూ సార్? ఇద్దరు పాపలు సార్ నాకు. మేము అగ్రికల్చర్. హలో, హాయ్ ఫ్రెండ్స్. కాసాని ఆయమా, కోరుకొండపల్లి. అందరికి నమస్కారం సార్. మేడం అగ్రికల్చర్ చేస్తాం. ఉపాధ్యాయులందరికీ నమస్కారం అండి. సార్ నా పేరు అందరికీ తెలియకపోవచ్చు. నేను 7th వరకే స్కూల్లో చదువుకున్నాను. నా యొక్క సొంత టాలెంట్తోనే బిజినెస్ పెట్టుకున్నానండి. నేను వరంగల్లో ఇంజనీరింగ్ షాప్స్ పెట్టాను. నా ఓన్గా కన్స్ట్రక్షన్స్ ఇట్లా స్టార్ట్ చేశాను. రియల్ ఎస్టేట్ చేస్తున్నాను నేను. నా 7th వరకు అయితే స్కూల్లో ఎడ్యుకేషన్ వరకు చదువుకున్నాను, గవర్నమెంట్ స్కూల్లో. నాకు వీళ్ళంతా పరిచయం లేకపోవచ్చు. 10th వరకు నేను చదవలేదు. కానీ ఇక్కడ నాకున్న విలేజ్ మిత్రులందరూ నా ఫ్రెండ్సే. నాకు కొంచెం మంది తెలుసు, కొంచెం మంది తెలియదు. బట్ కాకపోతే నేను జాయిన్ వీళ్ళకుంటున్నాను. ఎవరైనా వరంగా మొత్తం విలేజ్ మొత్తం. కాకపోతే నాకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉండొచ్చు. నేను 6th 7th వరకే చదివాను స్కూల్లో. నా పేరు మండిపల్లి ఉపేంద్ర, మాది కోరుకొండపల్లి. ఒక పాప ఒక బాబు. మీకు ఫార్మర్. అందరికీ హాయ్. సార్లందరికీ కూడా నమస్కారం. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ మేడం, మీరు మమ్మల్ని గుర్తుపెట్టారో లేదు. నా పేరు అమ్మని సార్. అమ్మని గుర్తుపట్టారా? గుర్తుపడతారు మేడం. నన్ను అమ్మను మాత్రం మీరు గుర్తుపట్టాలి. హైదరాబాద్లో ఉంటాం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అసలు మీరందరూ ఇంత వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అసలు 10th క్లాస్లోనే ఉన్నానేమో అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు నేను ఇంకా 10th లోనే ఉన్న. ఒక టీచర్స్ డే ఫంక్షన్కి వచ్చి ఇట్లా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అప్పుడు కూడా శారీస్ కట్టుకొని ఇలాగే వచ్చాము. ఇప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా హ్యాపీ నేను. ఓకే, థ్యాంక్ యూ చెప్పాలంటే అందరికి గుర్తుందో లేదు కానీ నాదైతే చాలా గుర్తుంటుంది అందరికీ. వచ్చిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. మేడం రాగానే నా పేరు ఉమా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాది ఎంకామ్ బీఈడీ అయిపోయింది. నేను జాబ్ సెర్చింగ్లోనే ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లావణ్య, మాది ఇక్కడే కేసముద్రం. సార్లందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. ఆఫ్టర్ 20 years ఇలా అందరం మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.
నా పేరు రాయడంలా అని చాలా సంతోషంగా ఉంది 20 సంవత్సరాలకి అందరినీ కలిసినందుకు. ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. నాకు 2 పిల్లలు, నేను హౌస్ వైఫ్. మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. ఓకే, థ్యాంక్ యూ. అట్లా ఓకే. అందరికీ చూడండి, డ్రోన్ వైపు చూడండి. డ్రోన్ జాని గారు తప్పేనా? రెడీ 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 బాబా అమ్మ. ఎస్ ఓకే, రెడీ రెడీ. ఇక్కడ చూడాలి బ్రదర్. ఫోటో మళ్ళీ గ్రూప్ లో పెట్టు మరి అట్లా కూర్చోండి, కింద వెళ్దాం. కూర్చోండి, కూర్చుంటే కూర్చోవచ్చు. ఎస్ ఓకే, రెడీ కూర్చోండి. వన్ మోర్ స్మైల్ స్మైల్. చాలా ఫేమస్ రిపోర్టర్. థ్యాంక్ యూ. ఆ చైర్ పక్క పెట్టేసాను. ఆడ పెడితే ఉండకుండా వద్దు, కొంచెం అందుబాటులో పెట్టండి. మేడం కొంచెం సైడ్ జరగండి. ఈ ప్రోగ్రామ్ కోసం వర్క్ చేసిన వాళ్ళందరికీ వెరీ థ్యాంక్స్. బాయ్స్ భయపడకండి, పాట పాడుతున్నానని. నాకు వాళ్ళు అలా పేరు పెట్టారు, వాళ్ళ రిక్వెస్ట్ కోసం పాట పాడుతున్నాను. పాదమిటు పోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడు రానా, చిన్నేర బాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. ఓ మై ఫ్రెండ్స్, తడి కన్నులలో తుడిచిన నేస్తమా,
స్నేహమా అమ్మఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కలేజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా ఓ మై ఫ్రెండ్స్ తడి కన్నులలో తుడిచిన నేస్తమా. Thank you very much given this wonderful opportunity. ప్లీజ్ ఫ్రెండ్స్ వింటున్నారు, అందరూ వచ్చేస్తే తదుపరి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా రావాల్సి ఉంటే తొందరగా రండి. చైర్స్ వైజ్ గా ఒక్కొక్క చైర్, ఒక ఫస్ట్ రో అమ్మాయిలు ఫస్ట్ రో అబ్బాయిలు దాకా వచ్చేసి అందరూ చేయండి. అడవిడ్ ఏం చేయకండి, స్పెషల్ నేమ్స్ తోటి ఇన్వైట్ చేయడం కుదరదు. ఒక్కొక్క చైర్ ఫస్ట్ రో సెకండ్ రో అట్లా ఒక రో ఫస్ట్ రో నుంచి అబ్బాయిలు ఫస్ట్ రో నుంచి అమ్మాయిలు అట్లా వచ్చి చేయండి. ఓకే ఫ్రెండ్స్, న్యాచురల్గా మనకు తెలిసిందే మహాభారతంలో అర్జునుడు తన కొడుక్కి రాబోయే కురుక్షేత్రం గురించి ముందే చెప్పి తెలుసుకొని తనకి పద్మవ్యూహం లాంటి కొద్ది విద్యా వ్యూహాలను నేర్పించడానికి ట్రై చేస్తుంటాడు. అదేవిధంగా మనకు కూడా రాబోయే తరంలో ఈ పద్మవ్యూహం లాంటి పోటీ ప్రపంచం గురించి ప్రవేశించడమే కాదు, దాన్ని ఎలా ఛేదించాలనే విద్యా ప్రణాళికను మొదటిసారిగా మనకు 10th క్లాస్లోనే, ఎలా అంటే ఓ 10th స్టాండర్డ్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎలా ఉంటారు, ఓ గైడ్స్ అవి తీసుకొని రావడం, వేరే వాళ్ళ నోట్స్ ప్రిపేర్ చేయడం ఉంటుంది. బట్ మనం ఒక డిగ్రీ స్టాండర్డ్ తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 1 సివిల్స్ లాంటి పోటీ ప్రపంచం కోసం మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అకాడమిక్ బుక్స్ ప్రిపేర్ అవ్వడం, దాని నుంచి ఒక నోట్స్ ప్రిపేర్ చేయడం అటువంటి ఒక విద్యా ప్రణాళికను, ఒక విద్యా విధానాన్ని మనకు 10th క్లాస్లోనే అలవాటు చేసినటువంటి మన గౌరవనీయులు, మన ప్రధాన ఉపాధ్యాయులు నారాయణరావు సార్ గారిని చిరు సన్మానం చేయించుకోవాల్సిన కోరుకుంటున్నాము. సేమ్ రో ఫస్ట్ రో అబ్బాయిలు ఒక అమ్మాయిలు వచ్చేయండి ఫస్ట్ రోజు. ప్రతి యుగంలో ప్రతి వ్యక్తికి నేను ఉంటానంటూ ఎప్పుడూ ముందుండే ఆంజనేయుడు వలె మన పాఠశాల నుండి ఎన్నో బ్యాచ్లు ఈ నుంచి వెళ్ళిపోయినా కూడా ప్రతి విద్యార్థికి ఆంజనేయుడు వలె ప్రతి ఆపద సమయంలో కానీ ఎటువంటి సందర్భంలోనైనా కూడా నేనున్నానంటూ ప్రతి అవసరానికి ముందుండి వచ్చేటువంటి మన జగన్మోహన్ రెడ్డి సార్ గారిని మన బ్యాచ్ తరఫున గౌరవించాల్సిందిగా కోరుకుంటున్నాను. సెకండ్ రో ప్లీజ్. ఓకే ఉన్నటువంటి ఇంతకుముందు స్పీచ్లో చెప్పింది గణితం. ఇది గణితం అనగానే అందరికీ భయం. ఎట్లా అంటే అది ఒక సముద్రం లాగా.
అదేవిధంగా ఇప్పుడు సముద్రం గణితం అంటే మనకి చిన్న రామాయణంలో కూడా ఒక చిన్న స్టోరీ ఉండాడు. మనకు వాయుసేన మొత్తం లంకను చేరుకోవడానికి ఒక సముద్రం దగ్గరికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ లక్ష్యం సముద్రం అవతట్టుకు నిలబడేది ఫస్ట్ మ్యాథ్స్, రీజనింగ్, అర్థమెటిక్ ఇలాంటివన్నీ మనం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. దీన్ని దాటే కానీ మన లక్ష్యాన్ని చేరుకోలేము. అలాగే మనల్ని కూడా ఈరోజు కాంపిటీషన్స్లో మనల్ని అందరినీ ముందుకు పోవడానికి మ్యాథ్స్ విషయాన్ని చూసి భయపడుతున్న సమయంలో శ్రీరాముడి వల్ల మనకు కూడా జస్ట్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి ఒక అధ్యాయాలు దాటించిపోయేటట్టు మనకు ఆ ఎగ్జాంపుల్ తోటే మనల్ని మ్యాథ్స్లో గణనీయంగా తయారు చేసినటువంటి మన గణిత ఉపాధ్యాయుడు శ్రీ శ్రీనివాసస్వామి గారిని మన బ్యాచ్ తరఫున సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ స్టార్ట్ ప్లీజ్. పేరుగాంచినటువంటి మన భారతదేశంలో ఇటీవల ప్రధాని మనకి ఏమని చెప్పాడు, ఒకే దేశం ఒకే భాషగా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నా కూడా ఒకే భాషగా పేరుగాంచినటువంటి మన రాష్ట్రీయ భాష హిందీ. అటువంటి హిందీ భాషని మనకి ఒక గురువుగా కాకుండా ఒక తండ్రి వలె మనల్ని తన ఒడిలో కూర్చోబెట్టుకొని బోధించినట్లుగానే మనకు తన భాషా పాండిత్యాన్ని మొత్తాన్ని కూడా మనకు ధారపోసినటువంటి మన లక్ష్మీనారాయణ సార్ గారిని మన బ్యాచ్ తరఫున చిరు సన్మానంతో సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫోర్త్ రోల్. విద్యా వ్యవస్థలోనే కాదు, క్రీడలతో కూడా మనం ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని మనకు బాల్యంలోనే విద్యా విధానాలను నేర్పిస్తూ మనల్ని ఆ శిఖరాలకు దరి చేర్చడం కోసం ఒక మహిళ అయినా కూడా తన మహోత్తరమైన కృషితోటి మనల్ని క్రీడారంగంలో అంటే ఈరోజు ఒక రాష్ట్ర స్థాయిలో ఖోఖో అనే పేరుకు మారు పేరుగా తన ముద్ర వేసుకున్నటువంటి మన క్రీడా ఉపాధ్యాయురాలు ప్లస్ తన కృషితో ఈరోజు చాలామంది క్రీడాపరంగా ప్లీజ్ కమ్. Vamos
ధృతరాష్ట్రుడికి అన్నయ్య, కానీ ప్రపంచానికి ఎవరికి తెలియకుండానే కౌర సామ్రాజ్యం యొక్క మొత్తం బరువు బాధ్యతలని తన మీద మోసుకుంటూ తన సామ్రాజ్యాన్ని కాపాడుతూ సలహాలు ఇస్తూ ఉంటాడు. అలాంటిది మన స్కూల్లో కూడా మన విద్యార్థులు సరే కనిపించకుండానే స్కూల్ బరువు బాధ్యతల్ని ఒక క్లర్క్ రూపంలో అన్ని భుజాల మోసుకుంటూ A to Z ఎటువంటి రిమార్క్స్ లేకుండా మన స్కూల్ని తీర్చిదిద్దినటువంటి మన సూర్యప్రకాష్ సార్ గారికి మన బ్యాచ్ తరఫున ఒక చిరు సత్కారం. లాస్ట్ బెంచ్ ఎవరన్నా చెప్పుకుంటాం. అదే ఎగ్జామ్లో కూడా అన్ని పాస్ అవ్వడానికి ఒక్కొక్క లాగున్నట్టుగా చాలామంది స్టూడెంట్స్ సబ్జెక్ట్ వైజ్ కాకుండా ఒక ఆలిమ్ అనే బుక్ ఒకటి ఉంటుంది. ఆ బుక్ను ప్రిపేర్ అయ్యి కూడా ఉన్నత స్థాయికి ఎదగడం కాదు, ఉత్తీర్ణత సాధించడానికి కూడా ఆలిమ్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. అట్లాగే మన స్కూల్లో ప్రతి విద్యార్థికి ఎనీ డౌట్ ఎనీ సబ్జెక్ట్ ఐఎమ్ హియర్ అన్నట్టుగా ప్రతి విషయంలో అంటే స్పోర్ట్స్ పరంగా కూడా మన ఒక స్టూడెంట్ చెప్పాడు, మేము క్రికెట్ ఆడేవాళ్ళం, గొడవ పెట్టుకునే వాళ్ళం, క్లాస్లో కూడా వచ్చి కూడా మేము మళ్ళీ వెంటనే డిసిప్లిన్గా సార్ కూడా రెస్పాన్సిబిలిటీగా మాకు సబ్జెక్ట్ చెప్పాడు అన్నట్టుగా ఎనీ సబ్జెక్ట్ ఏమీ లేకుండా అన్ని స్పోర్ట్స్తో సహా అన్ని విధాల్లో ప్రతి విద్యార్థి కోపటిగా దారు మాత్రం ఎవరికి కనిపించదు. సార్ కూడా అలాగే బయో ప్రపంచానికి కనబడకుండానే అప్పుడు ఇప్పుడు అంటే ఇప్పటికి కూడా మన ప్రతి
ప్రస్తుత హెచ్ఎం గారు జగన్మోహన్ రెడ్డి సార్ గారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులకు, మా ప్రియమైన విద్యార్థులందరికీ శుభ మధ్యాహ్నం. కొత్తగా అంతేనా? మీరు 8వ తరగతిలో ఉన్నారు, 8th క్లాస్లో ఉన్నప్పుడు కంప్యూటర్ సెక్షన్. ఆ కంప్యూటర్లు మీకే కాదు, మాకు కూడా కొత్త. అప్పుడు నేను మీకు చెప్పడానికి చాలా ప్రిపేర్ అయ్యి, ఇప్పటి లెక్క స్మార్ట్ ఫోన్ లేవు. ఏమైనా మనకు డౌట్ వస్తే స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి తెలుసుకొని మీకు చెప్పే పరిస్థితి లేదు. అప్పుడు బుక్స్ కొనుక్కొచ్చుకునేవాడిని. మీకు ఏమైనా ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, పెయింట్ బ్రష్ ఇవే ఉండేవి. వాడికి బుక్స్ కొనుక్కొచ్చుకొని ప్రిపేర్ అయ్యి మీకు చెప్పిన ఇప్పటికి కూడా 20 ఏళ్ళ తర్వాత కూడా అదే సబ్జెక్ట్ ఉన్నాయి. కంప్యూటర్ నేర్చుకోవాలంటే మళ్ళీ ఎంఎస్ ఆఫీసే నేర్చుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్లో స్థిరపడ్డోళ్ళని చూస్తే నాకు కొంచెం గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. అదే వీళ్ళ బేసిక్ నాలెడ్జ్ మనమే ఇచ్చినాం కదా అని. అంటే కంప్యూటర్లో అలాంటివి నేను నేర్పింది. ఓకే, అదే అందరూ మంచి మంచి జాబ్లలో సెట్ అయ్యలేదు. కొంతమంది వివిధ వృత్తులు చేసుకుంటూ ఉన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని ఏం లేదు. ఎవరికి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళు సెట్ అయిపోయే ఉన్నారు. దాదాపు మీ రంగాలలో మీ యొక్క నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి, స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఎవరు ఏ పని చేసినా కానీ స్కిల్ డెవలప్ చేసుకుంటే మనకు ఎక్కువ గెయిన్ చేయొచ్చు, ఎక్కువ సంపాదించుకోవచ్చు. అదే నేను చెప్పేది. ఇక యాజ్ యూజువల్గా నన్ను పాట పాడాలని అడుగుతారు కాబట్టి ఒక పాట పాడు. ఎగిరే గువ్వలై భూయవాణి వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై గుండె చెరువై కుమిలినప్పుడు చేయి చేయి చేరదీసి కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా, కులము మతము ఏమి లేవని సమత కోసం సాగినప్పుడు చేయి చేయి కలపరా, చెలిమి చేయా కదలరా, గుండె గుండెను రాసుకొని తనువు తానై సాగరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేష్టానికి సరికారన్న, మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. నీది నాదను భేదము లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధృవతారలా స్థిరమైనది జగతిలో, విలువైనది స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా,
నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వేడిపోదురా. థ్యాంక్ యూ. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన జగన్ సార్ గారికి, మరి స్పెషల్ ఇప్పటివరకు 2-3 జరిగినాయి, దానికి రాలేదు, కానీ దీనికి మాత్రం వచ్చాను. నారాయణ సార్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ చెప్తూ, ఫస్ట్ మీ తరఫున, తర్వాత నా తరఫున, ఎందుకంటే ఒక 2-3 సంవత్సరాల కాంచి అంతకుముందు కాంచి నారాయణ సార్ని చూడాలి అనిపించేది. ఇవాళ తిరిగింది. నైట్ నేను మొన్న కిషోర్ని అడిగినా, సురేష్ని అడిగినా, నారాయణ సార్ వస్తాను అన్నాడు. సరే ఓకే, సక్సెస్ అయితే ఏం కాలే అని అనుకున్నాము. చాలా థ్యాంక్స్ సార్. అదేవిధంగా ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన విద్యార్థులకు అందరికీ థ్యాంక్స్. నేను ఇప్పుడు నా పేరు బండి లక్ష్మణ సార్ తెలుసు మీకు. ఈ స్కూల్లో చుట్టూ ట్యూషన్ టీఎల్వీ ట్యూటోరియల్ అనే సంస్థను పెట్టాను. ఇప్పటికీ 23 బ్యాచ్లు పోయింది నా కంచి. 23 బ్యాచ్లలో ఇప్పుడు నా విలేజ్లో కనీసం 500 మంది స్టూడెంట్స్ ఉంటారు. అందులో 150 మంది గవర్నమెంట్ జాబ్స్ ఉంటారు. అదే నా ఆస్తి. నాకు కేసంలో మండలం తప్ప వరంగల్ కూడా తెలియదు ఎక్కువ. హైదరాబాద్ అసలే తెలియదు. నాకు అసలే తెలియదు. నేను ఇందులోనే ఉండి బతుకుతున్నాను. నాకు ఒక 2 కొడుకులు. ఇప్పటికీ కూడా నేను నవోదయ ఒక 8 మంది నవోదయకు పంపినాను. అందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఒకడు డాక్టర్ అయ్యారు, ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యారు. అదే నా ఆస్తి. నేను ఒక ట్యూషన్ కట్టుకొని, నేను పుట్టింది ఈ స్కూల్లోనే, ఇక పోయేది కూడా ఈ స్కూల్లోనే. ఇక ఎందుకంటే నేను అయితే ఎక్కడికి పోను. నేను 10th అయిపోయి ఇంటర్ అయిపోయి డిగ్రీకి అయిపోకముందే ఈ స్కూల్కి చెప్తానికి వచ్చిన. నేను 2000 నుండి ఇప్పటి వరకు కూడా ఈ ట్యూషన్ వచ్చుకుంటూ చెప్తూనే ఉన్నాను. ఇంతటి అదృష్టం ఎవరికి రాదని, నాలాంటి హాయిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నాను. దీనికి ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. జీవితం అంటే ఎట్లా ఉంటుందంటే, ప్రతి మనిషికి 2 రోజులు ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటాయి 2 రోజులు. ఆ 2 రోజులు ఇవాడికి అయిపోయింది అనుకుంటాం, మళ్ళీ వాయిదా పడుతుంటుంది. మళ్ళీ అయిపోయింది అనుకుంటాం, మళ్ళీ వాయిదా పడుతుంటుంది. ఆ 2 రోజులు ఏంటంటే, ఫస్ట్ ఏదో ఒక రోజు మనం మనసారా నవ్వుతాం. అబ్బా ఇక ఇంత మంచి సంతోషం ఉండదురా అని నవ్వుతాం మనసారా. అదొక రోజు ఉంటుంది. మళ్ళీ తర్వాత మనసారా ఏడుతాం. ఇలాంటి ఏడుపుకి ఎప్పుడు ఏడవద్దురా అని ఉంటాయి. ఈ 2 కూడా అనుకుంటూనే జీవిస్తాం. ఇప్పుడే మీకు అనిపిస్తూనే ఉంది. నాకైతే నిజంగా అనిపిస్తుంది, ఇది అయిపోయినాక తర్వాత ట్యూషన్ కొత్తరా అన్నట్టు అనిపిస్తుంది. 20 ఏళ్ళు చూడండి, 20 ఏళ్ళు 20 రోజులు కలిసినట్టు అనిపించింది ఇప్పుడైతే నాకు. మీ సంతోషం చూస్తుంటే. కాబట్టి మా ఆస్తి ఏంటంటే మీరే. ఈ బ్యాచ్లో ఎక్కువ మంది టీచర్స్ ఉన్నారు, ఇంకో బ్యాచ్లో కానిస్టేబుల్స్ ఉన్నారు చాలామంది. చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అదేవిధంగా మా సార్లకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఎవరు ఇంత ఉండరు. నేను ఏది చెప్తాను కానీ అన్ని నాయే. మీకు తెలుసు, ఏమీ కరెక్ట్ ఉండదు కానీ అన్ని నాయే. జగన్ సార్ గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఆ డిగ్రీ అయిపోగానే తిరుగుతుంటే వచ్చే హై స్కూల్లో చెప్పండి అని చెప్పిండు. ఇక నారాయణ సార్ గారు మనం నేర్చవలసింది ఒకటే, ఖచ్చితం. మీరు సార్ రాగానే చెప్పిన గోవాకు ఎట్లాంటిదో నారాయణ సార్ అట్లా అంటాడు. తెంపుతున్నప్పుడు కూర్చుకుంటుంది, దాన్ని కూర్చుకుంటానని వదిలిపెట్టదు. అంత వదిన అనుభూతిని పోవద్దు. కూర్చుకున్నా చేసిందనుకో అప్పుడు అనుభూతి ఉంటుంది. అదే విధంగా ఉంటుంది. బయట గంభీరంగా ఉన్నా మాత్రం లోపల మాత్రం జగన్ సార్ కంటే ఎక్కువ మాట్లాడతారు నిజానికైతే. థ్యాంక్స్. కోరుకుంటున్నాం.
ఈనాటి సమావేశానికి విచ్చేసిన మన పెద్దలు పూజ్యులు శ్రీ నారాయణరావు సార్ గారికి, జగన్మోహన్ రెడ్డి సార్ గారికి, లక్ష్మీనారాయణ సార్ గారికి, శ్రీనివాస్ సార్కి, పుష్పలీల మేడంకి, మధు లక్ష్మయ్య గారికి అందరికీ శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసిన పూర్వ విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ, నన్ను కూడా గురువుగా భావించి ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉన్నత ప్రోగ్రాంకి వచ్చాను, ఈరోజు వచ్చిన. ఈసారి ఉన్న పిల్లల్లో చాలామంది కూడా విద్యావంతులతో పాటు ఉద్యోగస్తులై స్థిరపడ్డందుకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే తరం పిల్లలు కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ, మీ గోల్ను ఇంకా రీచ్ అవి సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తూ 2005 బ్యాచ్ వాళ్ళ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అధ్యక్షత వహించిన జగన్మోహన్ సార్ గారికి మరియు చీఫ్ గెస్ట్గా ఇచ్చేసిన ఎంతో దూరం నుంచి ఇచ్చేసిన నారాయణరావు సార్ గారికి మరియు నాతోటి ఉపాధ్యాయ బృందానికి మరియు మా ప్రియమైన విద్యార్థులకి ఈరోజు ఎంతో శుభదినం. చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు ఇందులో లేరు, కానీ గత 2 బ్యాచ్ల వాళ్ళు పాపం పిలిచారు, కానీ నాకు అర్జెంటుగా పని ఉండడం వల్ల రాలేకపోయినా ముందు ఈ సభాముఖంగా వాళ్ళకి ఎవరిని మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే కనుక వాళ్ళు అంటారు, పీటీ మరి వీళ్ళందరూ స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నారని చెప్పి వచ్చిందేమో, నా నమ్మి లేదని రాలేదేమో అని అనుకుంటారు. వాళ్ళకి ఈ సభాముఖంగా వాళ్ళకి నా ఆబ్సెంట్ని వాళ్ళు అన్నిదా భావించకూడదని నా తరపున మీరు అందరూ తెలియజేయండి. వారు కూడా నా విద్యార్థులే. నేనే బ్యాలర్ ఇంత హ్యాపీయెస్ట్ మూమెంట్ నేను మిస్ అయ్యాను. గత 2 బ్యాచ్ వాళ్ళతో మిస్ బాధపడుతున్నాను. ఈరోజు నిజంగా నేను కొంచెం లేట్ రావడం కూడా నా దురదృష్టంగా అనుకోవాలి. నా వల్ల ప్రోగ్రామ్ ఏమన్నా లేట్ అయినందుకు మీరేమి బాధపడకండి. ఎందుకంటే కొంచెం నేను లాస్ట్ బ్యాచ్ కొంచెం టైం డిలే అయిందని చెప్పేసి నేను కొద్దిగా డిలే అవ్వడం జరిగింది. దానికి వెరీ సారీ. ఎందుకంటే పీఈటీలో కొంచెం టైం టు టైం ఉంటాం కదా, ఆ విషయంలో నేను కొంచెం ఫీల్ అయ్యాను. అయితే నా ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి ఇక్కడే జాబ్లోకి అడుగు పెట్టాను. ఇదే స్కూల్లో అడుగు పెట్టేటప్పుడు మైబాద్ నుంచి ఇక్కడికి రావడం చాలా దగ్గరే, కానీ నేను ఇక్కడే ఉండిపోయాను. ఎందుకు ఉండిపోయానంటారు? మైబాద్ దూరం చాలా దగ్గరేనే కదా, కానీ పెద్దపల్లి లాంటి హెచ్ఎంస్ అని భయపడి ఇక్కడే ఉండిపోయాను. అంటే యాక్చువల్గా సార్ టైం పంక్చువాలిటీ చాలా ప్రాంతంలో పాటిస్తారు సార్. టైగర్ అందుకే పెద్దపల్లి అన్నాను. అయితే అంతకుముందు నేను అపాయింట్మెంట్ తీసుకోకముందు ఏమో మా కేసముద్రం అంటే నేను ఇక్కడే చదువుకున్నాను. అప్ టు 6th క్లాస్ వరకు అమినాపురం స్కూల్లో చదువుకున్నాను. మా అమ్మమ్మ గారు ఊరు ఇదే ఊరు. ఆ ప్రేమతో ఈ ఊరిని తీసుకున్నాం. అది ఆటో ఫామ్ తీసుకున్న తర్వాత ఎక్కడ తీసుకున్నావు అని అంటే పలానా విలేజ్ కేసు అక్కడికి ఇంటిపోయినావు, అక్కడ నారాయణరాజు ఒక ఆయన ఉంటే ఏమి ఓనేస్తాను. ఏమనుకోవద్దు, అంటే ఫన్నీగా మాట్లాడడం కోసం మారుతున్నాం పదాలని. అయితే అవునా అనుకున్నాను, కానీ ఎంత హ్యాపీ అంటే నిజంగా కూడా ఎంత భయపడుకుంటూ ఈ స్కూల్లో అడుగు పెట్టానో, కానీ అంత గౌరవప్రదంగా ఈ స్కూల్ నుంచి నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఈ స్కూల్లో నేను అడుగుపెట్టిన తర్వాత నిజంగా కూడా నా డ్యూటీకి నేను 100% న్యాయం చేశాను. నేను న్యాయం చేసినా కూడా కొన్ని స్కూళ్ళల్లో ఇప్పుడు ప్రజెంట్ చేసే స్కూళ్ళల్లో మనం వర్క్ చేసినా అక్కడ స్టాఫ్ సహకరించదు. స్టాఫ్ సహకరించకపోతే పీఈటీలు ఎవరు కూడా ప్లేయర్స్ని తయారు చేయలేము. ఇది నా ఎక్స్పీరియన్స్, 24 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీ నారాయణరావు సార్ ఏం చేశారు, నేను ఆడిపిస్తుంటే గమనించి చూసి మేడం హార్డ్ వర్క్ చేసి ఆడిపించారు. తీరా గవర్నమెంట్ పొమ్మంటే మేడం 10th క్లాస్ మా మమ్మీ వాళ్ళు వద్దంటున్నారు, పంపకపోయేవాళ్ళు. పంపకపోతే కూడా సార్ వాళ్ళు ఫోన్ చేసి పిల్లలను పంపించడం జరిగింది. దానివల్ల నేను నా డ్యూటీని ఇక్కడ 100% న్యాయం చేసిన విద్యార్థులకు కూడా ఆ స్పోర్ట్స్ ఉపయోగపడి
చాలా మంది కూడా ఆ స్పోర్ట్స్ వల్ల కొంత జీవనోపాధిని పొందినని మీరు తెలియజేశారు. నాకు ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మన కొలీగ్స్ వల్ల మన రోజు డ్యూటీ చేసే విధానంలో జగన్ సార్ ఉంటారు. జగన్ సార్ ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది కానీ బయటకి ఏం కనబడరు. స్మూత్ స్ట్రిక్టే కానీ ఎంత స్మూత్ అండి. నిజంగా కూడా మన పిల్లలకి నానమ్మలు కథలు చెప్తారే అలా ఉంటుంది అన్నట్టు సార్ వ్యవహారం. పరిపాలన అంతా కూడా అమ్మమ్మలది తాతయ్యలు ఎలా ఉంటుంది అంత స్మూత్గా భుజగించేట్టే ఉంటుంది ఆ పని. కానీ చెప్పేది మంచిగా చెప్తాను అలా ఉంటుంది సార్ది. చాలా హ్యాపీ నిజంగా కూడా. ఇక్కడ ఒక 13 మంది మన టీచర్లతో చేసే ఎక్స్పీరియన్స్ నాకు ఫ్యూచర్లో చాలా ఎక్స్పీరియన్స్ అయింది. ఇక్కడ చేసిన అడ్మినిస్ట్రేషన్ నారాయణ సార్ దగ్గర చేశాను అని అంటే నేను ఈవెన్ జిల్లాలో ఏ భాష దగ్గర కూడా పర్ఫెక్ట్గా మాట్లాడగలను, చెప్పగలను. ఇక్కడే నేర్చుకున్నా, ఈ డాన్స్ మీదే నేర్చుకున్నా ఆ టాలెంట్. అంతకుముందు నాకు కూడా మాట్లాడాలంటే చాలా భయం వేసేది డాన్స్ పట్టుకొని. ప్రతి ఒక్క 26 జనవరికి కూడా నాకే మేక ఇచ్చేవాళ్ళు. అప్పుడు నాకు అసలు మాట్లాడమే రాకపోయేది. ఏం కాదు మీరు మాట్లాడాలి, అట్లా మాట్లాడుతుంటే మీకు వస్తుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అందువల్ల మనం ఇప్పుడు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాం ఒక్కొక్కరి గురించి కూడా. అదేవిధంగా ఇదే పాఠశాలలో మన మ్యాథ్స్ సార్ దగ్గరికి వస్తే సార్ ఎంత జాలీగా ఉండేదో మీకు కూడా తెలుసు. వాళ్ళ బాబు కూడా డిస్కో డ్యాన్స్లు వేసేవాళ్ళు, బాబుతో పాటు సార్ కూడా వేసేవాళ్ళు. ఇంకా మీరు పడగలేక అడుగుతూ ఒక స్టెప్ కూడా వేసేవాళ్ళు. అలా అన్నట్టు. అదేవిధంగా మన లక్ష్మీనారాయణ సార్ ఉంటారు. నిజంగా కూడా ఇక్కడ చేసిన ఆ 8 ఏళ్లలో ఎంత ఒక ఫ్రెండ్లీ లెవెల్గానే నడిచిపోయింది. ఒక స్కూలు అన్న విధంగా భయంకరమైన వాతావరణమే కానీ పిల్లల విషయంలో కానీ ఇక్కడ ఏమీ జరగలేదు. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ పిల్లలు. ఇప్పుడు కొన్ని చోట నేను చేసే చోట అప్పటి కల్చర్కి ఇప్పటి కల్చర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు పిల్లలు మీ అంతగా డీసెంట్గా ఉన్న పిల్లలు చాలా తక్కువ. ఇంతకుముందు మన సీత చెప్పింది. అంటే అమ్మాయి ఒక సందర్భంలో ఒక దేవేంద్రుడు ఉండేవాడు అబ్బాయి, ఎస్టీ అబ్బాయి. ఆ అబ్బాయిని కొట్టిన కొడుతు కొట్టక మీరు పెళ్ళి అయిపోయిన కొడుకుని అన్నాడు అని అన్నారు. ఎట్లున్నది ఈ అబ్బాయిలా ఉన్నాడు అంటే నాకు అప్పుడు తెలియదు వాడు తండ్రి అదా ఇదా నేను చూడలేమని. అట్లాంటి సందర్భాలు కూడా ఈ స్కూల్లో ఎక్స్పీరియన్స్ అయ్యాయి. ఇంకా మీకు తెలుసు అంటే మీ మనసుకు తెలుసు, ఎందుకంటే మీరు స్కూల్కి ఏ విధంగా వచ్చేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు ఉన్నాడు కదా, వాళ్ళకి తెలిసిపోయింది. రేవంత్ అంటే కిషోర్ అంటే మీ ఆత్మ తెలుసు. మీరు ఎట్లా వచ్చేవాళ్ళు, ఎవరి దగ్గర ఎలా వ్యవహరించేవాళ్ళు, ఎలా ప్రవర్తించేవాళ్ళు. 2-3 చెప్పుకున్నారు పాపం ఆపుకోలేక. అంటే ఇది అన్ని సన్నివేశం, ఈ సన్నివేశమే పన్నీది. మనం అన్నీ కూడా గత స్మృతులన్నీ కూడా తలుచుకొని ఒకసారి హ్యాపీగా నవ్వుకోవడం కోసం మనం అంతా చూసి వాళ్ళని ఎంజాయ్గా ఉండడం కోసం వచ్చాము, అంతే కదా. ఏమన్నా బాధపడతారా? బాధపడలేదు కదా. ఇంతసేపు మనం నేను 1 లక్ష కోసం హైదరాబాద్ దాకా పోయినా అన్నాడు. ఎవరు అయిన ఎక్కడో విన్నా, ఎక్కడో చూస్తున్నా, అప్పుడు పేరు చెప్పట్లే అబ్బాయి. నేను కొంతమందిని అప్పుడు 6th క్లాస్లో మీరు జైలు అవ్వడానికి వస్తారు కదా, అడ్మిషన్ ఫామ్స్ రాసేదండి నేను. ఆ రాసే క్రమంలో ఇంటి పేరుతో సహా రాయాలి. అట్లా కొంతమంది నేను ఇంటి పేర్లతో కొంత కేటగిరీలు ఉండేవాళ్ళు. అందుకే నేను ఇంతకుముందు అడిగా, ఈ అబ్బాయిని ఎక్కడో చూసా, ఈయన పేరు ఉంటుంది, ఇంటి పేరు ఏంటి పేరు చెప్పయ్యా అని. నాగెల్లి అన్నాడు. నాగెల్లి అనగా నాకు అర్థమైపోయింది. నాగెల్లి రంజిత్లో నేను పాపం అనతులని ఆయన గుర్తుందో లేదో ఉండడా బయట పాపం తను కూడా నా వల్ల చాలా మంది హట్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ నేను ఎవరిని కూడా కావాలని వాంటెడ్గా హట్ చేయను. అందరినీ మొదలుపెట్టినా అదే చెప్తున్నాను. అందుకే నేను ఫేర్వెల్కి అదే చెప్తాను దాన్ని. బాబు అరే నాకు ఎవరి మీద కక్ష ఉండదురా. ఇంకా నయం ఇప్పుడు మీరు చాలా బుద్ధిమంతులు, చాలా తక్కువ కొట్టారు మిమ్మల్ని. ఇప్పుడున్న జనరేషన్ నేను కొట్టేది సిచ్యువేషన్ చూస్తే మీరు భయపడతారు. నేను వాళ్ళకి ఏ లాజిక్ చెప్తాను తెలుసా, రోజు ఒక రొటీన్గా కొట్టా, రోజు రొటీన్గా తింటే తిండి మీద ఏం టేస్ట్ తగులుతుంది అని చెప్పేసి డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళండి. ఆ పిల్లలు అంటారు, మేడం రొటీన్ వద్దు మేడం, రోజు ఇచ్చే పనిష్మెంట్ బాగుంది మేడం, చాలా టేస్ట్గా ఉంది, అదే ఇవ్వండి అంటారు. అంటే దాంట్లో నేను ఆ పనిష్మెంట్లో కూడా కొంత ఎక్సర్సైజ్ నేర్పుకుంటా. కొంత ఎక్సర్సైజ్ నేర్పుకొని ఆ ఎక్సర్సైజ్ ప్రకారంగా వాళ్ళకి
ఇప్పుడు బెండింగ్ అని, నీల్ డౌన్ అని, మోకాళ్ళ మీద వాకింగ్ చేయడమే కానీ, ఇప్పుడు మనం మీరు ఏమంటారు గుంజీలు అని, అది కూడా మీరు అది గుంజీలు అనుకుంటారు, అది గుంజీలు అనను, అది పనిష్మెంట్ అనను, అది వన్ కైండ్ ఆఫ్ ద ఎక్సర్సైజే అంటారు. మన బాడీ మొత్తం కూడా కింద కూర్చొని లేస్తాం బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా అవుతుంది అనేసి అట్లా. కొంతమందికి 100 క్లాస్ కూడా మేము పనిష్మెంట్ ఇస్తాం వాడికి. ఇదేంటి మేడం లేట్కి వచ్చినందుకు 100 క్లాస్ ఏం కొడతాం మేడం, కొట్టిన ఒక దెబ్బ కొట్టని పేరు కూర్చుంటా క్లాస్లో అంటారు. లేదు నన్ను 100 కొట్టాల్సిందే అంట. ఆ క్లాస్ కొట్టడం వల్ల వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా అవుతుంది అని చెప్పేసి రకరకాలుగా అలా చెప్పుకుంటూ అలా పనిష్మెంట్లు ఇస్తూ ఉంటాను. వాళ్ళందరికీ నేను మీరు కూడా నా మీద కోపం లేదుగా, ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా అదే అంటారు, మళ్ళీ నాతోనే ఎక్కువగా ఫన్నీగా ఉంటారు. ఇంకా సబ్జెక్ట్ టీచర్ల కన్నా నాతోనే ఎక్కువగా ఫన్నీగా ఉంటారు. మళ్ళీ కొట్టేంతసేపు కొడుతుంది, మరి తిట్టేంతసేపు తిడుతుంది మేడం, తర్వాత మేడమే ఫ్రీగా మాట్లాడతారని చెప్పి మళ్ళీ ఏది కావాలన్నా మేడం నేను ఇక్కడికి పోతా అక్కడికి పోతా అని నన్ను వచ్చి అడుగుతారు. సబ్జెక్ట్ టీచర్ని అడిగారు, వాళ్ళు అంటారు కదా ఎలా నువ్వు చదివినారా నీకు ఇది రాదు కదా అని భయానికి పోరు సార్ల దగ్గర. నాకు అదొక్కటి హ్యాపీ. నిజంగా కూడా దేవుడు నాకు ఈ వృత్తికి ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఇంకొక విషయం ఏం చెప్పాలంటే పాపం నిజంగా లక్ష్మణ్ సార్ చాలా ఇక మన భీష్ముడు అంటే నమ్మచ్చు అంత ఓపిక, చాలా ఓపికస్తుడు, అస్సలు కోపం రాదు. ఒక్కసారి వచ్చినట్టు కూడా కనిపించారు సార్కి ఏం చేసేది తెలుసా, దానికి బాధపడదు కదా సారు వయసులో పెద్దవాడు కదా, అమ్మగారు ఏం చేసేది తెలుసా, బాక్స్లో ఇంత కర్రీ వేసుకొచ్చింది. నేను ఏం చేసేది ఇక్కడ మన స్కూల్లో పాప అందరం స్టాఫ్ కూడా ఎవరు నేను ఏం చేసినా అందరూ సమానంగా తినేవాళ్ళం స్టాఫ్ రూమ్. ఈవెన్ మన ఆ సార్ కూడా పెద్ద పులు అనుకునే సార్ కూడా షేరింగ్లో ఉండేవారు. అలా అన్నట్టు ఊరికే సార్ మమతా మేడం నేను ఊరికే పెద్ద మనిషి అని చెప్పేసి పెద్ద సారు మన లక్ష్మణ్ సార్ పాప ఊరికే కామెంట్ చేసేవాళ్ళం. సారు పాప మన మనరాల వయసులో అనుకునే వాళ్ళు అప్పుడు లిమిట్ అనేసి వదిలేసేవారు. ఎప్పుడు కూడా సీరియస్ తీసుకొని ఏ సార్లు కూడా సీరియస్ తీసుకునే వాళ్ళు కాదు. ఇక మన వర్క్ బుక్ సార్ ఉన్నాడు కదా, ఆయన వర్క్ బుక్ ఈ సార్ ఒకసారి ఏమైంది, ఇంగ్లీష్ సార్ ఎవరు లేరు, ఒకటే సబ్జెక్ట్ ఉంది, 7th కో 8th కో ఏదో చెప్పాలన్నారు. అయితే నాకు 6th 7th ఇంగ్లీష్కి ఇచ్చారు, ఈయన 8th ఇంగ్లీష్ ఇస్తే ఈయన నాకు వచ్చిన ఇంగ్లీష్ కూడా రాదు. అయితే ఎప్పుడన్నా మేము అంటే స్టాఫ్ రూమ్లో కామన్గా మాట్లాడుకుంటుంటాం కదా, ఆ మాట్లాడుకునే సమయంలో ఏదో చిన్న చిన్న ఇంగ్లీష్ వస్తే కూడా పాపం పర్ఫెక్ట్గా మాట్లాడడం రాదు. నేనన్నా 6 చెప్తానంటే నేను పీజీ చేసిన దాన్ని 6th 7th నేను భయపడుకుంటా. సార్ మళ్ళీ జగన్ సార్ అడిగే సార్ మళ్ళీ ఏమైనా కావాలంటే మళ్ళీ మీరే చెప్పాలని సారే ఇచ్చిండ్రు మాకు. అయితే నేను ఏమైనా డౌట్ ఉంటే అడుగుతాను, సార్ చెప్పి నేను తీసుకుంటాను, లేదు సార్ నేను తీసుకుంటాను ఊకే అనుకుంటా సార్. అయితే ఈ సార్కి ఇంగ్లీష్ సరిగ్గా పలకడం చిన్న చిన్న వర్డ్స్ పలకడం రాదు, ఏది చెప్తా ఇంగ్లీష్ అని అంటున్నాడు. అరే ఇదేంటి అని ఊరికి అనుకునేదాన్ని. అలాంటి అతను కూడా ఏమైనా తెలుసా మేడం ఏముంది పుస్తకం తీసుకుంటా చదువుతా గట్టి పడతా అక్కడికే చెప్పొస్తా అని. నిజంగా కూడా ఆ కాన్ఫిడెంట్ కూడా వాస్తవానికి 100% కరెక్ట్ అండి. రాదు అనుకుంటే ఏది రాకుండా ఉంటుంది, వస్తుంది అని అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఈయన చెప్పారుగా 1,00,000 నుంచి కోటికి వచ్చాడుగా, అలా అన్నట్టు ఆ విధంగా ఉంటుంది లక్ష్మణ్ సార్ స్టైల్. ఇంకా ఈ స్కూల్లో నేను నా స్పోర్ట్స్ విషయానికి వస్తే నిజంగా కూడా చాలా హార్డ్ వర్క్ చేశా. పిల్లలు కూడా నా మాట జవదాటకుండా మార్నింగ్ నేను ఇంకా మహబాద్ అంటే చెప్పాను కదా సార్ కోసం ఇక్కడే షిఫ్ట్ అయిపోయాను, ఫ్యామిలీ మొత్తం ఇక్కడే షిఫ్ట్ అయ్యాను. మార్నింగ్ ఈవినింగ్ కూడా పిల్లలు పాపం పిలవగానే ఏ టైం అంటే ఆ టైంకి వచ్చి ప్రాక్టీస్ రెగ్యులర్గా చేసేవాళ్ళు. వాళ్ళు మన స్పోర్ట్స్ రంగంలో కూడా మనము స్టేట్ నేషనల్ మీకు తెలుసు ఇక్కడ యమున మన నర్మదా. నిజంగా కూడా నర్మదా విషయానికి వస్తే ఒక విషయం చెప్పాలి. పాపం అది ఇప్పుడు 10th వరకు బాగానే నా దగ్గర ఉన్నప్పుడు ఆడింది. ఇంటర్ పోయిన తర్వాత కూడా ఏదో టోర్నమెంట్ వచ్చేసింది, కానీ నాకు పోవడానికి రైట్స్ ఉండవు. ఎందుకంటే నా డ్యూటీ నా పిల్లలు ఉంటేనే నేను వెళ్ళాల్సింది. అప్పుడు కూడా ఆ అమ్మాయి ఇట్లా ఉందంటే మేడం ఇట్లా వెళ్ళాలి అంటే నేను రాను అన్నాను. నేను ఎట్లా వస్తామ్మా, ఇప్పుడు నా స్టూడెంట్ కావు కదా, ఇప్పుడు నువ్వు కాలేజీ పోయినావు, నువ్వే తెలుసుకొని నువ్వు వెళ్ళాలి అంటే అమ్మాయి ఒక్కతే వెళ్ళి నేషనల్స్ దాకా పోయి వచ్చింది. దాన్ని నేనైతే అప్పుడు హ్యాట్సాప్ చెప్పాను. ఆ రోజు కనుక నేను రానని చెప్పేసి ఆ అమ్మాయి పోయినట్లయితే కనుక ఆ అమ్మాయికి ఇంత ఫ్యూచర్ ఉండకపోయేది. వాస్తవానికి ఆ సర్టిఫికేట్ వల్ల చాలా ఇంప్రూవ్ అయింది ఆ అమ్మాయి.
అలా అనుకుంటూ ఆ అమ్మాయి డిగ్రీ లెవెల్ వరకు కూడా స్పోర్ట్స్కి వెళ్ళి యూనివర్సిటీలో కూడా ఆడింది అమ్మాయి స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ ఉందని చెప్పి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో అమ్మాయికి ఫ్రీ సీట్ అవును కదమ్మా. తక్కలపల్లి రవీంద్ర గారు అప్పుడు మనకు నేను ఖోఖో ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు సార్ మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండే ఆ సార్ ఇట్లా వాళ్ళ మీ ఊరేనా సార్ది తక్కలపల్లి రవీంద్రరావు సార్. మేము వీళ్ళని అడాప్ట్ చేసుకున్నాం ఒక 4 పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఫ్రీగా ఫుడ్ మొబైల్లో పెట్టి ఇప్పించి ఆడిపించారు పిల్లల్ని. అంటే నిజంగా కూడా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కామన్గా దాతలు చాలా అవసరం. అది లేని మనం ఎక్కడికి స్పోర్ట్స్కి వెళ్ళడం చాలా కుదరదు. ఈ వాళ్ళకి ఒకసారి వాళ్ళ పేరుని తలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా మీకు మన స్పోర్ట్స్ రంగానికి ఎంత నేను ఆడిపించినా కూడా నేను వితిన్ ఆడిపిస్తా. నా నిజంగా కూడా మన పిల్లలని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి సోషల్ మీడియాలో అంటే పేపర్లో రావడానికి కారణం కూడా మన మధు సార్. ఇట్లా ఫోన్ చేశారంటే సార్ వాళ్ళ జిల్లా వరంగల్ జిల్లా స్టేట్ మీట్ వేయడం పిల్లలు ఇట్లా ఆడిందండి ఇట్లా వాళ్ళు స్టేట్కి సెలెక్ట్ అయ్యింది అనగానే మేడం ఓకే మేడం పిల్లల పేర్లు ఫొటోస్ పంపండి మేడం అనేవారు. వెంటనే పేపర్లు ఇచ్చేవారు. అంటే ఆ పేపర్లు ఇవ్వడం వల్ల ఏమవుతుంది మనకి ఎక్కువగా వాళ్ళని వాళ్ళ పార్టిసిపేషన్ పర్ఫార్మెన్స్ అందరికీ తెలిసేదండి మన జిల్లాలో. ఎప్పుడు చూసినా కూడా మన జిల్లా మన విలేజ్ కేసందరం అని చెప్పి పేపర్లో తరచుగా వస్తుండేది. నిజంగా కూడా సార్ రాజమౌళి సార్ ఉన్నారు, ఇంకొకరు కిరణ్ కుమార్ ఉండేది ఈనాడు. నిజంగా కూడా వాళ్ళందరూ కూడా పాపం అనొద్దు కానీ నేను ఉన్న 7-8 సంవత్సరాల్లో ఇట్లా ఫోన్ చేస్తేనే పాపం వాళ్ళ పేపర్లో కూడా ఇచ్చి మన విద్యార్థులకి వాళ్ళ ఎదుగుదలకు కూడా వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా సహాయం చేసిండ్రు. వాళ్ళకి కూడా నేను మీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ప్రకాష్ సార్ ఉన్నారు. ప్రకాష్ సారు పాపం అన్ని మాకు జీతాలు సారే ఇచ్చేది, లేకపోతే బంధు సార్ కోపం వస్తే జీతాలు రాకపోయేది మాకు. అట్లా అని చెప్పి ఎప్పుడు కోపం తెచ్చుకోలేదు. టైం టు టైం మాకు జీతాలు ప్రాంప్ట్గా ఇచ్చేవాళ్ళు. సార్కు కూడా నిజంగా కూడా ఇప్పుడు కాదు నేను ఇప్పుడు పోయి కూడా 15-20 సంవత్సరాలు అయినా కూడా ఏ సర్వీస్ మ్యాటర్లో నాకు ఏ డౌట్ వచ్చినా కూడా అడిగితే నవ్వుకుంటే సమాధానం చెప్తారు. కానీ మేడం మీరు ఇప్పుడు లేదు కదా నాకేమైనా కానీ ఇట్లా ఎటకారంగానో ఇది అగౌరవంగానో ఏమి ఎంత రెస్పెక్ట్గా మాట్లాడు. అదేవిధంగా నిజంగా కూడా పాపం తరచుగా నర్మద 2-3 చాలాసార్లు ఫోన్ చేసింది. కోడి సురేష్ చేశాడు. కోడి సురేష్ గురించి చెప్పుకోవాలనుకుంటే మనం చదువుకున్న తర్వాత పాపం బీటెక్ చేశారు. అప్పుడైనా ఎప్పుడు యాక్సిడెంట్ అయింది నాకు 10th అతను అన్నారు అయ్యో కోడి సురేష్ మేడం ఇట్లా యాక్సిడెంట్ అయింది కోమాల్లోకి పోయింది అసలు డౌట్ మేడం అన్నా ఇంత సన్ అయిపోయాడు అంటే అప్పుడు నేను ట్రాన్స్ఫర్ అయిపోయినట్టున్నా ఉన్నా అప్పుడు అన్నారు. తర్వాత మధ్యలో ఒక 4 సంవత్సరాల క్రితం కలిచాడు మళ్ళీ ఒకసారి. అమ్మాయి ఎలా ఉన్నారంటే మేడం ఇట్లా జాగ్రత్త మేడం ఇట్లా జాబ్ వచ్చింది మేడం అది ఇది అని చెప్పాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను ఈ ఊర్లో ఈ స్కూల్కి నేను నా వృత్తిలో చెప్పాను కదా మొదటిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇదే గ్రౌండ్లో ఖోఖోని స్టార్ట్ చేశారు. నా ఖోఖోను నేను పోయి ఇప్పటికీ 15 సంవత్సరాలు అయినా కూడా ఈ ఊర్లో ఇంకా ఖోఖో అన్న పదాన్ని విద్యార్థిని యమునకు సీట్ వచ్చింది. ఎక్కడ దోమలగూడ స్పోర్ట్స్ దాంట్లో 4 రోజులు టైం ఉంది. ఆ అమ్మాయి జాయిన్ అవ్వడానికి 30,000 ఫీజు కట్టాలి. అమ్మాయి దగ్గర లేవు. నేను అప్పుడు కొత్తగా ఆమె చేతిలో రిపోర్టర్గా చేరాను. అప్పటికప్పుడు మేడం ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని నేను పబ్లిక్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉండే అచీవ్మెంట్ అది జర్నలిస్ట్గా. థ్యాంక్ యూ మేడం. నేను 4 గంటలకి ఇక్కడికి కదలాలి. 11:04 అయింది. కనీసం 4 గంటల ప్రయాణం. నాతో విచ్చేసిన పూర్వ ఉపాధ్యాయులందరికీ పూర్వ విద్యార్థులందరికీ ఆశీర్వచనాలు. యాక్చువల్గా నాకు హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. అంత ఫుల్ హెల్తీగా లేను. అయినా వీళ్ళు రావాలి సార్ ఎదురుకో 2 ఎగ్గొట్టినా ఇది కూడా ఎగ్గొడితే బాగుండదు. మీకు తెలియని నిజం ఏంటంటే నా ఆపరేషన్లో ప్రముఖ పాత్ర వహించిన డాక్టర్కు ఈరోజు 11 గంటలకు ఎంగేజ్మెంట్ పిలిచిండు. బాబు నీకంటే ముందు వాళ్ళు ఇచ్చిండ్రు. నేను డేట్ ఇచ్చిన వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. తప్పదన్న నా భార్యని ఇక్కడ పంపించిన నేను ఇక్కడికి వచ్చిన. నాకు ఇప్పుడు 74 సంవత్సరాల వయసు. ఎదురుకొంత
పూర్తి ఆరోగ్యంతో లేను. బతుకు నడుస్తున్నది, ఈడుస్తున్నా. కాకపోతే ఏ జిల్లా నుంచి వచ్చో సత్కారం కానీ, ఏ రాష్ట్రం నుంచి వచ్చో సత్కారం కానీ ముఖ్యం కాదు. ఇలా విద్యార్థులందరూ గుర్తుపెట్టుకొని ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో మమ్మల్ని సన్మానించి మమ్మల్ని గుర్తుపెట్టుకోవడం అనేది జీవితంలో మేము చేసిన పెద్ద పుణ్యం. అది మా అదృష్టం. మీ అందరూ సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో సంపూర్ణంగా జీవించి హాయిగా జీవించాలని కోరుతూ ముగిస్తున్నాను. నమస్తే. ఏర్పాటు చేసినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మరియు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ నారాయణరావు సార్, మరియు నాతో పనిచేసినటువంటి మ్యాథమెటిక్స్ కనుక నువ్వు ఒక దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటే మిగతా సబ్జెక్టులు చాలా ఈజీ అయిపోతాయి. కోరుకునేది ఏంటంటే మీ యొక్క లైఫ్లో మీ పిల్లలకి ముఖ్యంగా ఈ విషయాలు చెప్పండి. మ్యాథమెటిక్స్ అంటే భయం, ఇదంటే అలాంటివన్నీ చెప్పొద్దు. నేను ఇంతకుముందు పిల్లలతో మాట్లాడినప్పుడు సీత ఆ అమ్మాయి వాళ్ళందరూ చెప్తున్నారు, నిజంగా సార్ మ్యాథమెటిక్స్ అంటే భయం అనేది ఉండేది, కానీ ఒకసారి మ్యాథమెటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత దానంతా ఇంట్రెస్టింగ్ మాకు అనిపించలేదు. మేము ఇప్పటికీ కూడా మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్గా చదువుతున్నాము ఉంటుంది. అంటే ఒక కారణం ఏంటంటే క్లాస్లో 100 మంది పిల్లలు, అంతమందిని క్లాస్లో ఈ సబ్జెక్ట్ కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే మనం క్లాస్లో ఒక మ్యాథ్స్ ప్రాబ్లం చెప్పాలంటే వెనక్కి తిరిగి బోర్డుకి చూసి చెప్తూ ఉండాలి. మొత్తం రాస్తేనే కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఈ లోపల ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అలా చేస్తుంటారు. సో ఆ విధంగా కొంత ఇంట్రెస్ట్ తీసుకొని అనే ఈ ఎక్స్టెన్షన్ నిజంగా నా కోసం చదువున్నాయి అనుకున్నాను. అప్పుడు అనిపించింది నాకు లాస్ట్ బాల్ 6 కొడితే ఎంత హ్యాపీ ఉంటుందో అంత హ్యాపీ ఉన్నాను. సో అలాంటి సిక్సర్లో ఆహా, ఇక అట్లాంటి వాళ్ళకి ఎట్లా ఉంటుంది, మొత్తం భవిష్యత్తు అంటే బాగుంటుంది. అలానే నాకు కూడా ఏం జరిగిందంటే అక్కడి నుంచి జస్ట్ విత్ ఇన్ 1 ఇయర్లో 317 జీవో కింద నేను సిటీలో పనిచేయాల్సిన అవకాశం వచ్చిందండి. హెచ్ఆర్ఏ ప్లేస్లో పనిచేసే అవకాశం. అంటే మీ సిటీలో పనిచేయాలని, ఇప్పుడు కేసముద్రం అంటే 63-65 కిలోమీటర్స్ మాకు. అంత దూరం నుంచి వరంగల్ నుంచి ప్రతిరోజు రావడం ఎంత ఇబ్బంది. అయినా అన్ని సంవత్సరాలు చాలా చక్కగా పనిచేస్తాం మేము. కానీ నాకు అప్పుడు ఇక్కడ పనిచేసినప్పుడు అనిపించేది, బా సిటీలో పనిచేస్తున్నారు కదా వీళ్ళు, దేశపేటలో పనిచేస్తున్నారు, పైడిపల్లిలో మా ఇంటి పక్కనే గోడకొండలో పనిచేస్తున్నారు, వీళ్ళందరూ మనం నాకెందుకు రావాలి, ఎప్పుడు వస్తుందో ఏమో అనుకునేవాడిని. ఈ 317 జీవో డిస్ట్రిక్ట్ ఉండని 5 minutes.
ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత అంటే మన పూర్వ నారాయణరావు గారికి, తర్వాత తోటి ఉపాధ్యాయులకు, చిరంజీవులైన విద్యార్థులకు ఆత్మీయ సమ్మేళనం యొక్క శుభాశీస్సులు. మనం దీన్ని ఆత్మీయత అనేది ఎందుకు పెట్టుకున్నాం, ఈ ఆత్మీయత ఎట్లా వస్తుంది? సరే, దీనికి మనకు కావాల్సింది సత్ప్రవర్తన ఒకటి, అంటే సత్ప్రవర్తన ఎవరి ద్వారా వస్తుంది అనేది, తర్వాత సద్విద్య కూడా. సద్విద్య అనేది సద్గురువుల ద్వారానే వస్తుంది. ఆ సద్గురువులు మనకు వేదికను అలంకరించిన మీ బ్యాచ్కు అందించిన ఒక వరం. మీరు కూడా మా అంతా అయినందుకు మా జన్మ సార్థకత అయినట్టు మీరు మమ్మల్ని పూజించి మీ జీవితాన్ని సార్థకత చేసుకున్నారు. అయితే ఇక్కడ మన ప్రవర్తన అనేది, సత్ప్రవర్తన అనేది దేని ద్వారా వస్తుంది? నిజాయితీ, ధర్మబద్ధంగా. ఇప్పుడు మీ తర్వాత ఒక బ్యాచ్ మొన్న మమ్మల్ని సన్మానించారు. మేము ఏ రంగంలో ఉన్నా నిజాయితీగా బతికినా ఉన్నాం. అదే కావాలి మనకు. ఆదర్శ సమాజానికి ఎక్కడ ఏర్పడుతుందంటే తరగతి గదిలోనే. అయితే ఇక్కడ ఈ సత్ప్రవర్తన అనేది మన తల్లిదండ్రుల ద్వారా ఫస్ట్ వస్తుంది. అయితే వాళ్ళు చదువుకోకున్నా కానీ మనకు పూర్వం నుండి ఉన్నది. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ. ఆచార్య అన్న, గురుదేవోభవ అన్న, ఉపాధ్యాయ దేవోభవ అన్న ఒకటే, అందరూ ఒకటే. అంటే దానికి వేరు వేరు ఇది ఉన్నదిలే. ఈ ఆచార్యులు, గురువు అనేది మనకు పూర్వకాలంలో ఈ పాఠశాలలు లేవు, గురుకులాలే ఉండేది. అప్పుడు ఉన్న వాళ్ళే ఏది మన ధనవంతులు, రాజుల బిడ్డలు, వాళ్ళనే అక్కడ గురుకులాలు వేసేది అన్నాడు. అక్కడ చదువుకునేది. తర్వాత మన తర్వాత సరే ఉపాధ్యాయులు అంటే అంటే సమీపంలో బోధించేవాళ్ళు. అప్పుడు ఆచార్యతత్వం అంటే వాళ్ళు లేచినప్పటి నుండి వారు ఏ విధంగా ఏ టైంకి లేసేది. బ్రహ్మముహూర్తం అంటాం 3 గంటల నుండి 4 గంటల వరకు. అప్పుడే లేచి వాళ్ళ కాలకృత్యాలు అన్నీ తీర్చుకొని అప్పుడు చదివిన దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మర్చిపోన్నాడు. ఇప్పుడు మీరు మమ్మల్ని ఆశించేది ఏంటంటే, ఇప్పుడు మా బాధ్యత సరే పాపం చదువుకొని తల్లిదండ్రులు లేనప్పుడు గురువులదే బాధ్యత అవుతుంది. మీకు అక్షరాభ్యాసం నుంచి కాలేజీ వరకు చెప్పిన వాళ్ళంతా గురువులే మీకు. అంటే మన కన్నలు ఉన్న మంచి చెప్పిన వాళ్ళందరూ గురువులే. ఏ చిన్న సమస్య అయినా ఊళ్ళో మమ్మల్ని పరిష్కరించడానికి చాలా ఆదరణీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నారాయణరావు కూడా మేము పాఠాలు చెప్పేటప్పుడు 2009లో ఉన్నట్టున్నది. గురు గోవింద్ దోవుకడే కిస్కే లాగో పాయ్ బలిహారి గురు ఆప్నే గోవింద్ దియోబతాయ్ అంటాడు. అంటే గురువు గోవిందుడు అంటే భగవంతుడు. భగవంతుడు అంటే అన్ని శాస్త్రంలో గలవాడే భగవంతుడు. మన మానవత్వం నుంచి మాధవత్వం అంటే భగవంతుని కలిసిమెలిసి కూడా ఒక ఆదర్శ సమాజంగా మన భారతీయ ఆత్మతత్వంలోనే ఉన్నదన్నాడు. చేసిన పూర్వ గురువులు నారాయణరావు గారు, శ్రీనివాస్ గారు, లక్ష్మణ గారు, ప్రకాష్ గారు, మధు గారు, తర్వాత మన కేల్వి పుష్పలత గారు, తర్వాత లక్ష్మణ్ గారు, ఇంకా అందరికీ పేరు నమస్కారం. మా విద్యార్థులందరికీ కూడా ఆశిస్తున్నారు. ఇప్పుడు ఎట్లున్నదంటే మన యొక్క ముందున్న వారు ఇంకో చిన్న అంటే హాఫ్ మినిట్ అది ఎక్కువ చెప్పారు. అందరు కలిసి ఉత్సాహంగా ఒక 9 రోజుల టూర్ ప్లాన్ చేసుకుంటారు. పోయేటప్పుడు దానికి సంబంధించిన సరంజామా అన్ని ప్రమాణాలు ఏర్పాటు చేసుకుంటారు. బస్సు ఎక్కేటప్పుడు విమానం ఎక్కినంత సంతోషం ఒకరోజు గడుస్తుంది. 2వ రోజుకు, మొదటి రోజున ఉత్సాహం ఉండదు. 3వ రోజుకు ఈ వాడిన వస్తువులు పెరుగుతూ ఉంటాయి, కొన్న వస్తువులు పెరుగుతూ ఉంటుంది, బరువు పెరుగుతూ ఉంటుంది, కొంచెం ఆయాసం వస్తుంది. 4వ రోజు తీరా 8వ రోజు వచ్చే వరకు ఎప్పుడు 9 రోజులు అయితే ఇంట్లో పడదామా. ఇప్పుడు ప్రస్తుతం మీద ఉన్న పరిస్థితి అది లేదు.
ఉదయం 7 గంటలకు వచ్చే వరకు బ్రహ్మాండంగా ఉన్నారు, ఎవరు పనులు నడుస్తూనే పురమాయిస్తారు. ఇప్పుడేంటంటే ఏదేదో వాయించడం అయిపోతే నేను ఇలా కాసేపు ఆడుకుంటే వాస్తవంగా ఇది కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువైంది. యాక్చువల్గా ఎట్లా ఉండాలంటే 1:30 వరకే ఈ స్టేజ్ ఉండాలి, 1:30 వరకు ఇదంతా కలిపి రౌండ్ కావాలి, అప్పుడైతేనే ఎంజాయ్మెంట్. ఇప్పుడు ఏంటంటే ఎంజాయ్మెంట్ తగ్గైపోతుంది, మా వైపు కూడా ఎక్కువైపోతాం. అందుకోసం ఎక్కువ అయితే నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇప్పుడు బాల్యం కౌమారం దాటిపోయి యవ్వనంలో ఉన్నారు అంటే నా సలహా ఒకటి 40 years వరకే మనం యాక్టివ్గా ఉంటాం మనుషులు. తర్వాత చిన్న చిన్న సమస్యలు హెల్త్ రకరకాలు వస్తూ ఉంటాయి. 40 years లోపే సెటిల్ అయిపోయింది అనుకోండి, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. లేకపోతే 60 సంవత్సరాల దాకా కష్టపడాల్సి వస్తుంది. అదొక్కటి నేను చెప్పాల్సుకునే వేరేం లేదు. ఇప్పటికి కూడా మీరంతా కూడా వెరీ బ్రైట్ స్టూడెంట్స్. ఒక్కటి నేను వాస్తవంగా కోరుకునేదంటే మానసికంగా మనం హ్యాపీగా ఉంటే అన్నీ అనుకూలంగా జరిగిపోతాయి. ఇప్పుడు నారాయణరావు గారు వచ్చిన తర్వాత నన్ను కలిసినప్పుడు అన్న మొట్టమొదటి మాట అది, మనం విడిపోయినప్పుడు మన ఇద్దరం బాగానే ఉన్నాం, నేను ఇట్లయిపోయినా మీలో ఒక ఇది తప్ప మిగతా అంతా బాగానే ఉన్నారు అంటే దానికి ఉండే అదృష్టం లేక అదే నేనే చేస్తానని చెప్తాను. నా నెత్తి మీద కూర్చునే అదృష్టం కూడా ఉంటుంది, లేకపోతే దాని కర్మ దాన్ని ఏం చేస్తా, మనం బాధపడము. అట్లాగే మనస్ఫూర్తిగా తీసుకోండి, ఆయుష్యం కాదు, రైలు మనది కాదు, మళ్ళీ మనసుతో కాదు కాబట్టి బండి మీద వస్తానని చెప్పేది. అంటే మంచిగా హాయి గడుపుకోండి. ఇక్కడ ఒకటి ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచన వచ్చినందుకే చాలా గ్రేట్. దీంట్లో నిర్వాహకులు మాత్రం నా ఆశిస్తున్న భగవంతుడు ఆశిస్తుంది. ఇది ఎటువంటిదంటే ఒక పెళ్లి చేస్తే తల్లిదండ్రి పడే బాధ అండి, చివరికి నేను ఒక పెళ్ళికి ఎంత మంచి మాట అంటే జోక్ అంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక అమ్మాయి తెలిసేటంటాను వాళ్ళ చెల్లి పెళ్ళి అయిపోయింది, అబ్బాయి ఇంతమంది కష్టపడితే ఒక్క పెళ్ళి అయిపోయింది ఉంటుంది. నాకు ఇంత డౌట్ వచ్చింది, ఏందేమి ఎంతమంది ఎన్ని పెళ్లి చేద్దాం అనుకుంటామని చెల్లిపోయి చెప్పింది. అట్లా ఎందుకంటే బాబాయ్ ఒక పెళ్ళి అయిపోయింది, మళ్ళీ ఒకదంటే 5-6 నిమిషాలు చూడడం అంటే ఇప్పుడు మీరు ఇంతమంది కష్టపడితే ఒక ఫంక్షన్ అయిపోయింది. మళ్ళీ ఈ అవకాశం 2 yearsకి వస్తుందో 3 yearsకి వస్తుందో ఎప్పుడు వస్తుందో, ఇంకో 5 yearsకి వస్తే మాత్రం అప్పుడు సిల్వర్ జూబ్లీ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ప్రోగ్రాంకి వచ్చేసరికి మీ వయసు మర్చిపోతాం. నేను 35, 36, 33, 34 మర్చిపోతాం, రోజా మర్చిపోతాం. అందరు చిన్నపిల్లలే, అరే పుట్టి అని కూడా వాడు పద్దు అని కూడా వాడు బర్త్డే అని కూడా తీసుకునేవాడు. ఏది 10th class లో పుట్టి అది ఒక్కటి. అందుకే అద్భుతమైన ప్రోగ్రామ్, చాలా బాగా చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈ విధంగా ఈ స్పోర్టివ్నెస్ ఉంటే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, ఏదనుకుంటే సాధించుకోవచ్చు. నీకు ఇది కరెంట్ పోయినప్పుడు నేను అందులో ప్లాన్ చేసిండు ఏంటంటే ఈ టైంలో బోర్డు చేద్దాం సార్. ఇప్పుడు బోర్డు చేయడానికి కరెంట్ అవసరం లేదు, మాట్లాడడానికి కరెంట్ అవసరం. నీ స్పోర్ట్ బాగుంది అనుకున్నప్పుడు అంటే సమయం తప్పటికప్పుడు ఉన్న దాంట్లో మనకు ఒక్కటి నేను అనుభవంతో చెప్తున్నా, ఇక్కడ లేని దానికోసం ఆరాధపడుతున్నాం, టైం వేస్ట్. ఉన్న దాంట్లో ఎంజాయ్ పెడుతున్నాం, టైం వేస్ట్. ఆ టైం వేస్ట్ అయిపోదాం, ఎందుకు వేస్ట్. ఐశ్వర్యం అన్నీ ఇవ్వాలని, ముఖ్యంగా ఆయుష్తో ఉన్న ఆనందం ఉంటే మీ దాన్ని అయ్యి నడుచుకుంటూ వస్తాయి. అవన్నీ ఆ భగవంతుని వాళ్ళని కోరుకుంటూ అవకాశం వచ్చిన మీ అందరికీ మరోసారి ఆశీర్వదిస్తూ గాలి వస్తున్నాను. హలో సార్ లేవరా, గిఫ్ట్ ఇస్తారు ఒకసారి లేవరా. రైట్ ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. దీనికి నేను ఆన్లైన్ ఎట్లాగా దాని ఏమంటారు వాటర్ సిస్టమ్ ఉంది కదా, దానికి చేసి ఊరి నుంచి కనెక్షన్ ఇప్పిస్తా. తప్పనిసరి దాని పేరు కూడా నేను రాయిస్తాను, మీరు రాయకున్నా కూడా రాయిస్తే వాళ్ళకి ఒక మంచిగా ఉంటుంది, ఒక మంచి పని కదా. గుడ్, గాడ్ బ్లెస్ యూ. చిన్న అక్కడే కూర్చోగా
అయితే, ఏ విధేయతతో అయితే, ఏ వినమ్రతతో అయితే మేము ఈ పాఠశాల ఆవరణ నుంచి బయటకు అడుగు పెట్టామో, మీరు వచ్చినందుకు చాలా సంతోషం, ఆనందమని ఇక్కడికి మనల్ని ఆశీర్వదించడానికి మనస్ఫూర్తిగా వచ్చిన మనందరికి ఇష్టమైన మన ముందు కూర్చున్నటువంటి మేడం స్టార్ట్ ఫోటోగ్రాఫర్